రాను రాను మనం చేసే పనుల్లో వేస్టేజ్ తగ్గుతుంది. క్లిస్టరైజ్ పెరుగుతుంది. ఎక్కడైనా చూడండి. ఓకే. ఏ పనిలో అయినా సరే. మాట్లాడే దాంట్లో ఏది అవసరమో అదే మాట్లాడతాము. తినే దాంట్లో ఏది అవసరమో అదే తింటాము. అలాగే ఒక ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఏది అవసరమో అదే వస్తుంది ప్రాక్టీస్ మీద. అంతేనా? అంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటే దేంట్లో పర్ఫెక్ట్ అంటే ఏంటి? పనికొచ్చే వాటి వరకే చేసుకుంటూ వెళ్ళడం. ఓకే. పనికొచ్చే విషయాల వైపే తొందరగా అటువైపే వెళ్ళడం అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, మనం రోజు ఖచ్చితంగా ఇండస్ట్రీలో చేయాలి అనంటే స్కిల్ అనేది చాలా కంపల్సరీ. ఆ స్కిల్ ఏం పెట్టుకుంటే డెవలప్ అవుతుంది? కాంపిటీషన్ పెట్టుకుంటే డెవలప్ అవుతుంది. ఇది ఒక విషయం. ఓకే. కాంపిటీషన్ అనేది పెట్టుకుంటే. ఇప్పుడున్న మన కాంపిటీషన్ ఏంటిది? కాంపిటీషన్. ఆ! భవాని గారు? అందరూ ఇప్పుడు చూడండి టైం ఎంతయింది. మీరు చక్కగా రెడీ అయ్యి ఆన్ చేసుకొని కూర్చో. ఇప్పుడున్న టార్గెట్ మీ టార్గెట్ ఏం పెట్టుకున్నారు? ఇప్పుడున్నటువంటిది కాంపిటీషన్ ఏంటి? డైమండ్ క్రియేటర్. ఓకేనా? డైమండ్ క్రియేటర్ అనేది అది. సో, ఆ డైమండ్ క్రియేటర్‌ని మనం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మీదదే. ఇంకంతే. రోజు మొత్తంలో డైమండ్ క్రియేటర్ కంప్లీట్ చేయాలి. ఆ ఆ స్కిల్‌ని మీరు పెంపొందించుకోవాలి. ఇప్పుడే ఒక వ్యక్తి నన్ను అడిగారు. ఫస్ట్ ఇందులో సెటిల్ అవ్వాలంటే ఏం చేయాలంటే, సెటిల్ అవ్వడం అంటే స్కిల్‌ని డెవలప్ చేసుకోవడమే సెటిల్‌మెంట్ అంటే. అవునా? మీకిప్పుడు ల్యాప్‌టాప్ ఉపయోగించడం వచ్చిందా? వస్తుందా? అంటే స్కిల్ డెవలప్ చేసుకుంటున్నారు. ఓకే. హ్మ్. మెయిన్ స్కిల్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనం విందాం. ఓకే. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజుల్లో మీరు తీసుకునేటువంటి ఎడ్యుకేషను మీ యొక్క టీమ్ క్రియేషన్‌కి ప్రాణము. మీరు చేసేటువంటి వివా వర్క్‌కి చాలా ప్రాణం. ఓకే. ఆహ్, ఒకసారి ఆ స్కిల్ దేంట్లో రియల్ స్కిల్ ఉన్ ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. నోట్ చేసుకోండి. సరేనా? అందరూ రెడీగా ఉన్నారా? చాలా సమయం అయింది. ఓకే. డన్. మొదటి స్కిల్. ఒక్కొక్కరు ఒక్కో స్కిల్ పెట్టారు. అసలు దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? మనకు రియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పొచ్చు. హ్మ్. గుడ్ ఈవినింగ్ సార్. ఆ! ఆ! సార్ మొదట ఆ! స్కిల్ సార్ నేమ్ లిస్ట్ రాయించడం. హ్మ్. ఓకే. నేమ్ లిస్ట్ రాయించిన తర్వాత వాళ్ళకి రైట్. ఫాలో అప్ చేయడం. హ్మ్. హ్మ్. గుడ్. అంతే. వెరీ గుడ్. రైట్. మీరు ఒకటి ఇది పెట్టుకోండి. మీ యొక్క రిటైల్ జరిగిపోయి మీరు ఆల్రెడీ 250కి 500కి వచ్చిన వాళ్ళు. అంతేనా? అందరూ గూడా కొంత రిటైల్ చేసిన వాళ్ళే గదా! టోటల్ అందరూ ఇక్కడ. ఆ మీటింగే గదా జరుగుతుంది. ఆ మీటింగేనా? హ్మ్. మీరు ఎవరైతే పాజిటివ్ కస్టమర్, పాజిటివ్ స్టార్, పాజిటివ్ రిటైలర్ ఉంటారో వాళ్ళ దగ్గర టైం తీసుకొని ఎడ్యుకేషన్ ఇప్పించడము ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని. క్రిస్టల్ పని. ఓకే. భవాని గారు ఇలా కూర్చోండి మీరు. హ్మ్. అంతే. ఓకే. ఇది చూడండి. ఏంటిది? మీరిప్పుడు చేయాల్సినటువంటిది మీరు వాళ్ళ దగ్గర మీ జూనియర్స్ దగ్గర టైం తీసుకొని జీఎస్ఎం ఎడ్యుకేషన్ ఇప్పించడము మీరిప్పుడు చేయాల్సినటువంటి పని.
అంతే. ఇంకా ప్రోగ్రామ్ మొత్తంలో ఇంకోటి ఏదీ లేదు. మీరు నా మాట కట్టే వస్తుందా? ఏం లేదు. కొంచెం వస్తుంది. ఓకే. ఓకే. ఏలే బాగుంది సార్. ఆ! ఆ! ఇది ఇక మీరు సార్ క్రిస్టల్‌గా ఇది ఈ ధర్మ ఇది పాటిస్తేనే మీరు నడుస్తున్నట్టు. లేకపోతే ఒక దగ్గర ఆగిపోయినట్టు. ఇది ఒకటి మాత్రం తీసుకోండి. మీరు జీఎస్ఎం తీసుకుంటున్నారు. మీరు జీఎస్ఎం చెప్పిస్తున్నారంటే మీరు కదులుతున్నట్టు. లేకపోతే వివాలో ఆగిపోయి ఉన్నట్టు. హ్మ్. తెలీదు. ఉన్నాం కాబట్టి రోజు అప్పుడప్పుడు సీనియర్‌కి టచ్‌లో ఉన్నాం కాబట్టి వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నాం కాబట్టి మనం ముందుకెళ్తున్నాం అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవ్రీ వీక్, ఎవ్రీ డే మీరు ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉంటే, మీ జూనియర్‌లకి ఇప్పిస్తూ ఉంటే మీరు కదులుతూ ఉన్నట్టు. ఓకేనా? సుజాత మేడం మీరు చేస్తున్నారా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీరు జీఎస్ఎం చేస్తున్నారా? ఎస్ సార్. మీ మీ హ్మ్. ఎస్ సార్. జిఎస్ఎం ఎవ్రీడే జరుగుతుంది సార్. అంటే ఎవ్రీడే ఒక 5 హ్మ్. జిఎస్ఎం జరగాలని టార్గెట్ అయితే పెట్టుకున్నాను సార్. అది. ప్రస్తుతానికి 1, 2 కంప్లీట్ అవుతున్నాయి. ఎస్ సార్. మినిమం 2 లేదా రోజుకి 3 జరుగుతున్నాయి సార్. 3 జరుగుతున్నాయి. Yes. ఓకే. సో మన పని ఒకటి భవాని గారు ట్యూషన్స్ చెప్పుకోవడం. వెల్‌నెస్ ట్యూషన్స్ చెప్పుకోవడం. ఇది మీ యొక్క కింగ్ ఆఫ్ వర్క్. ఇది మీరు రిటైలింగ్ చేయడం ద్వారా మీకొక ఎక్స్‌పర్ట్ అవుతారు. ఒక ఎడ్యుకేషన్ వస్తుంది. ఓకే. ఆ ఎడ్యుకేషన్ తోటి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? సింగిల్ కాకుండా గ్రూప్‌గా చెప్పుకుంటున్నాను. 5 AM, 5 PM రైట్? అంతేనా? ఇది నా డ్యూటీ. మీ డ్యూటీ ఏందనంటే ఇప్పుడు మేడం గారి డ్యూటీ ఏంటి చెప్పారు కదా! నేను రోజుకొక ముగ్గురికి జీఎస్ఎం చేసుకుంటున్నాను అన్నారు కదా! ఇదే డ్యూటీ ఇంకా. దిస్ ఈజ్ ధర్మ. ఓకేనా? నాగేశ్వరరావు గారు. ధర్మో రక్షతి రక్షితః. మన ధర్మం మనం చేస్తే ఏదైతే వెల్‌నెస్ ధర్మం ఉందో, ఆ ధర్మం మన ధర్మం గనక మనం చేస్తే మిగతా అది మనల్ని రక్షిస్తుంది. ఓకే. ఇది మీరు చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ బుచ్చిరెడ్డి గారు ఉన్నారంటే, బుచ్చిరెడ్డి గారు తన ఎడ్యుకేషన్ తను తీసుకుంటూ ఎంతసేపు? వారానికి 1 అవర్ అంతే. 1 అవర్. తర్వాత ఇంకెవరైనా ఒకవేళ ఉంటే శేషాద్రి గారు తన టీమే గదా! అవునా? శేషాద్రి గారికి సంబంధించిన ఎడ్యుకేషన్ జరుగుతుందా లేదా అనేది సీనియర్‌లని రిక్వెస్ట్ చేసి ఆ ట్యూషన్ ఇప్పించాలి. ఓకే. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఇంకా ఈరోజు లాస్ట్ ఈ వీక్‌లో 4 డేస్ సెషన్ ఉంటుంది. ట్రైనింగు. ఇందులో 4గో రోజు. ఓకే. ఈ 4గో రోజు మీరు కన్‌క్లూజన్ ఏందంటే, ఒకటే ఒక పెట్టుబడి. నాకు శ్రద్ధ ఉంది. నేను టైమ్‌ని పెడుతున్నాను. ఆ! ఓకే. నేను స్కిల్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాను. వీటన్నిటికి గూడా ఏది చేస్తే చేసినట్టు? మళ్ళొకసారి చెప్పండి. జానే సార్. నేను ఇప్పుడు చెప్పింది. జిఎస్ఎం వాళ్ళు అటెండ్ అవ్వడం, వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళు జిఎస్ఎం చేయించడం. చేయడం వల్ల యెస్. అంతే. జిఎస్ఎం కు టైం ఇవ్వడం, జిఎస్ఎం కు టైం తీసుకోవడం, ఇదే పని. అంతే. ట్యూషన్ చెప్పించుకోవడము, ఎవరికైనా చెప్పించడం. భవాని గారు. ఇది చేస్తేనే మీరు వివా చేసినట్టు. ఏది ముందుకు కదలడానికి. ఓకే. కూర్చొని ఉన్నప్పుడు అంతకు ముందు చేసిన పనికి ఏమన్నా వస్తే వస్తది. ఎవరైనా ఆర్డర్‌లు పెట్టడము, లేకుంటే మనకు రిటైలింగ్ ద్వారా ఏదైనా జరిగితే జరుగుతది. కానీ నేను ఇంకా ముందుకు కదలాలి అనంటే మాత్రం ఒకటి చేస్తేనే కదిలినట్టు. ఏంటి? ట్యూషన్ చెప్పుకుంటే, వెల్‌నెస్ ట్యూషన్స్ చెప్పుకుంటే, ఇండస్ వివా ట్యూషన్స్ అన్నమాట అవి. వివా ట్యూషన్ చెప్పుకుంటే మీరు ముందుకు కదిలినట్టు. లేకపోతే అక్కడే స్టక్ అయినట్టు. ఇంకా ఇంతే. సో, ఇప్పుడు నన్ను ఏం చెక్ చేయమంటారో చెప్పండి మీరు?
ఒక 250ని 500 నేను చేయాలి అని అంటే, ఒక 500ని 1000 చేయాలి, 1000 రూబీ చేయాలి అన్న, ఓకే, రూబీని టాప్ 10 లోకి తీసుకురావాలి అన్న, నా బాధ్యత ఏంటి, నా డ్యూటీ ఏంటో మీరు చెప్పండి. నా జిఎస్ఎంలో నేను చేయడం, మీరు జిఎస్ఎం చేస్తున్నారా లేదా చూడడం, అంతేనా? నా ఎడ్యుకేషన్ నేను ఇవ్వడం, మీకు ఎడ్యుకేషన్ సరిగ్గా జరుగుతున్నాయా లేదా అని చూడడం. ఇది మై ధర్మ. ఓకే, సో శుక్రవారం, శనివారం, ఆదివారం పూర్తిగా అంతకుముందు ఒక భవానీ గారి టీంలో, లేకపోతే నూరు భాష గారి టీంలో, గణేష్ గారి దగ్గర ఏ విధంగా జిఎస్ఎంలు జరిగినవి, ఎడ్యుకేషన్ జరిగింది, ఏ ఏ టాపిక్ని వాళ్ళు విస్తరించారు అంటే ముందుకు తీసుకెళ్లారు, వేరే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది మరి ఈ వీక్ నుంచి అది చూసుకుందామా, రేపు శుక్రవారం, శనివారం, ఆదివారం నుంచి. ఓకే, ఎవరం కూడా నిలబడి ఉండకూడదు, కదులుతూ ఉందాం, ముందుకు వెళ్దాం. ప్రతి ఒక్కరు ఆల్రెడీ ఇప్పుడు చేస్తూ టైంని ఉపయోగించుకుంటున్న వాళ్ళు, మీరు కరెక్ట్గా మీరు నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళటానికి ఒకే ఒక్కటి, నేను మిగతాదంతా మోటివేషన్ అవుతుంది, మిగతాదంతా మోటివేషన్ ఉంటుంది, సరేనా? మీరు నిజంగా సక్సెస్ అవ్వాలి అని అంటే పిఐఎన్, పిఐఎన్, మీ మనసుని ఒక సాధించేటట్లుగా దాన్ని తీర్చిదిద్దుకోవాలి అని అంటే ఈ యొక్క దానికి పిన్ చేసుకోవాలి, ఈ మూడింటికి. ఇది ఒకసారి సార్, ఎవరున్నారు? రంగా సార్, మీరు మధ్యాహ్నం నోట్ చేసుకున్నారా నేను చెప్పిన పాయింట్స్? సరే, జానే సార్ చెప్పండి. ఎస్ సార్. పి మీన్స్ పెయిన్. పి ఫర్ పెయిన్. పెయిన్. లావణ్య మేడం, ఏంటి అది సార్ చెప్పినటువంటిది? ఫ్రీ ఉన్నారా? నేను అప్పటికి రాలేదు సార్, కొంచెం లేట్ వచ్చిన. రైట్. మిగతా పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నారు కదా, 5 పాయింట్స్. సుజాత మేడం. ఎవరి కోణంలో వాళ్ళు చెప్పండి. ఓకే, కోహోస్ట్ ఇస్తాను. సార్, ఇందులో పి అంటే పెయిన్ సార్. అంటే నేను రాసుకున్న దాంట్లో అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న పెయిన్ మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా చూసుకోవడం సార్, దానికి కనెక్ట్ అయ్యేలా ఉండాలి సార్. వెరీ గుడ్. యాక్చువల్లీ మనసు ఏం చేస్తుంటుందంటే, దాని మనసు యొక్క గుణం ఏంటంటే అది బాధపడిన సందర్భాలని మర్చిపోతూ ఉంటుంది. అది అలా ఉండడం మంచిదే, కానీ మళ్ళీ మళ్ళీ అదే బాధ రిపీట్ అవుతుంది అని అనుకుంటే మాత్రం మర్చిపోకుండా ఉండడం బెటర్. ఓకేనా? ఇగో పలానా టైంలో భోజనం చేసి పలానా తింటే నాకు కడుపు నొప్పి వచ్చింది, గ్యాస్ పెయిన్ వచ్చిందంటే ఇక ఆ పెయిన్ మొత్తం పోయిన తర్వాత మర్చిపోతేనే మంచిదా, లేకపోతే గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే మంచిదా? జాగ్రత్త ఉంటే మంచిది సార్. పెయిన్ మర్చిపోకుండా ఉండాలి. అది ఒకవేళ మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడి నాకు ఏదైనా ఒకటి సంపాదించుకునే మార్గం దొరికితే బాగుండు అని మాత్రం ఎవరైనా అనుకుంటే దయచేసి ఆ పెయిన్ మర్చిపోకుండా పీవీని క్రియేట్ చేసుకొని మీ డిబ్బీలో వేసుకోండి. దట్ ఈస్ పి. ఎవరికి అర్థమైంది? అందరికి అర్థమైందా గణేష్? మర్చిపోకండి. ఎందుకంటే మనసు దావతులలో పడి, షార్ట్ రీలలో పడి, ముచ్చట్లలో పడి అన్ని మర్చిపోద్ది. మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు సూర్మని అనుకుంటుంది. మీకు షాపింగ్కి వెళ్తే ఒక 3000 కావాలి, క్రియేట్ చేసుకోండి 3000. ఎవరు వద్దన్నారు? మంచి ప్రోడక్ట్ చేసుకోండి. మనసు లేకపోతే క్రమశిక్షణ దానికి దయచేసి రాదది, నేను చెప్తున్నా కదా, అస్సలు రాదు. గట్టి స్నేహితుడు కొంతమంది సాధించుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ చేతులు పట్టుకుంటే అట్లా పరిగెత్తవచ్చు, లేకపోతే లేదు. ఎంత అవకాశం ఉన్నా, ఇది ఎంత గొప్పదని తెలిసినా అదేదో కారణం చెప్తా ఉంటుంది. టిఫిన్ టైం అయిపోయింది, భోజనం టైం అయిపోయింది, అయిపోతే సాయంత్రం వచ్చింది, ఇంక సాయంత్రం ఏం స్నాక్స్ తిని పడుకుందాం, ఇంకా కథం అక్కడికే వెళ్ళిపోతుంది, బండికి పోతూనే ఉంటుంది. కానీ మీరు ఒకదాని మీద మీరు నిజంగా మర్చిపోకండి,
నా నెక్స్ట్ ర్యాంక్ని సాధించేంత వరకు స్టార్ 1000 అయ్యేంత వరకు అంటిల్ ఎటువంటి రెస్ట్ లేదు. నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా. రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి. రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? గణేష్, టైంని ఇన్వెస్ట్ చేయాలంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? నువ్వు ఏం చేస్తే ఇన్వెస్ట్మెంట్ అంటే నీ ధర్మం. ఏది చేస్తే రైట్. పదే పదే దాని మీద జ్ఞానం ఉండడం, పదే పదే దాని మీద ధ్యాస ఆహా, పెట్టి. నేను ఇప్పుడు ఒకటి చెప్పాను, ఇంకా అదే ఆ పనే. ఈ పేనా సార్? ఆహా, నువ్వు ఏది చేస్తే నడుస్తున్నట్టు, ఇందులో కదులుతున్నట్టు. నిరంతరం మనము చేసేది ఏంటంటే వివా మీద మనము రోజు మనం ప్రజెంటేషన్ చేయించడం, అవేర్నెస్ ఇప్పించడమే. ఒకటే జిఎస్ఎం తీసుకోవడం. ఓకే సార్, ఓకే. ఇంకంతే. జిఎస్ఎం. అందుకనే మీరు పక్షికన్ను పక్కకు పోద్దని ఈరోజు మొత్తం ఇంకా అదే పెడుతున్నాను. జిఎస్ఎం. ఓకే. ఓకే, ఈ వారం నా జిఎస్ఎం అయింది, కూల్. వీలున్నప్పుడు 5 AM కి 5 PM కి రండి, నోట్ చేసుకోండి. జిఎస్ఎం అయితే మాత్రం ఖచ్చితంగా 100 వారాలు 100 సార్లు కంప్లీట్ చేసుకోండి. సరేనా? ఓకే. రైట్. ఇది ఓకే, ఇక థ్యాంక్ యూ. రెండవది ఉమ్, ఈ జిఎస్ఎం చేస్తున్నప్పుడు మన మైండ్ మ్యాగ్నెటిక్ లాగా తయారవుతుంటుంది. ఓకే, సో ఆ తర్వాత రెండవది ఏంటి? ఎవరైనా కానీ ప్రొడక్ట్ నచ్చింది అని అనుకున్న వాళ్ళకి, షేర్ చేస్తామని అనుకున్న వాళ్ళకి, వాళ్ళకు కూడా జిఎస్ఎంకి గంట తీసుకోవడం. 1 గంట అంత ఈజీ కాదు. ఇప్పుడు భవానీ గారు బాలాజీ గారి దగ్గర 1 గంట సేపు టైం ఇవ్వండి అని అడిగి, వరలక్ష్మి గారి దగ్గర 1 గంట టైం ఇవ్వండి అని అడిగి సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. ఓకే, అయ్యారు, తీసుకోగలిగారంటే కీప్ ఇట్ అప్. మీలో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, టైం తీసుకోవడం అంత ఈజీ. మిమ్మల్ని అందరినీ టైంకి రెడీ అయ్యేలా చేసి ఇప్పుడు నా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యేలా చేయడం అంటే అంత ఈజీ పని ఏం కాదు. ఏం బోగసర్ ఈజీ పని అది? అస్సలకి ఈజీ పనే కాదు. నాకు ఏదైనా ఒక జ్ఞానం ఉండి చెప్పుకునేది ఉండి, అది చాలా నేచర్ కోఆపరేషన్ ఉంటే చాలా ఉంటుంది. సో టైం తీసుకోవడం నాట్ సో ఈజీ. కాబట్టి మీరు టైం తీసుకొని మీ వాళ్ళకి చెప్పించగలుగుతున్నారంటే మీకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అందరి దగ్గర కాకపోయినా కొందరి దగ్గర అయినా సరే, ఎంతోమంది దగ్గర కదా. ఇక్కడ కనీసం 10 మంది దగ్గర సక్సెస్ అయినా చాలు. ఈ పాయింట్ అర్థమైందా? మీకు ఓకే. ఒకవేళ పెయిన్ ఉందంటే ఈ స్కిల్ని డెవలప్ చేసుకోండి. టైం తీసుకునే స్కిల్, జిఎస్ఎం అవనివ్వండి, ఏం కాదు. 4-5 జిఎస్ఎంలు కానివ్వండి, వారానికి గంట ఇవ్వండి చాలు. వారానికి గంట. కానీ పర్సనల్గా, నాకంటే పర్సనల్గా అందరికీ చెప్పడం అవ్వదు, కానీ ఇప్పుడిప్పుడే టీంని క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళు పర్సనల్గా ఇచ్చుకోండి. రైట్, దట్ ఈస్. ఇంకోటి, మనం మనసుని ఇంకా మ్యాగ్నెటిక్ లాగా అయస్కాంత శక్తి పెంచుకోవడానికి ఫస్ట్ పెయిన్. డోంట్ ఫర్గెట్, మనకు క్రితం జరిగినటువంటి పెయిన్ దేన్ని మర్చిపోకూడదు. ఇంకా సీనియర్లు ఉన్నవాళ్ళు రెండోది అయి చెప్పానా? ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ని మీరు పెంచుకోండి. మీది ఇంట్రెస్ట్ ఉంటుంది ఒకటి. ఇందులో నచ్చిన ఏ ఇంట్రెస్ట్ లేకపోతే, ఏ పాయింట్ లేకపోతే మీరు కంటిన్యూ చేయరు. ఇందులో ఏదో ఒక ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది. హెల్త్ గురించి వినడము, హెల్త్ గురించి ఇంకొకరికి చెప్పడము, లేకపోతే మీరు మనీని క్రియేట్ చేసుకోవడం, మనీని ఎర్న్ చేయడము, ఏదో మాత్రం నచ్చిన పాయింట్ ఒకటి ఉంది మీకు. ఆ లీడర్షిప్ కావచ్చు, ఆ టీచింగ్ కావచ్చు, వాట్ ఎవర్. నేను ఇంట్లో ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని కావచ్చు, ఒక సపోర్ట్ ఇన్కమ్ కావచ్చు. ఆ ఇంట్రెస్ట్ని పిన్ చేసుకోండి మనసుకి. జరగని వాటి మీద కాకుండా, ఇది బాగుంది కదండి ఇట్లా వచ్చి ఉండడం, నాకేమీ నష్టమేం లేదు, పెట్టుబడులు ఏం లేవు అని నాగేశ్వరరావు గారు అనుకున్నారు అనుకోండి. ఎడ్యుకేషన్ ఎంజాయ్ చేయడం, ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్, దీనికి పిన్ చేసుకోండి. ఓకే, ఆ ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోండి. ఇంకా ఇంకా అందులో ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకోండి. ఇంకొకరికి సబ్జెక్ట్ చెప్పించడం అనే దాని మీదకి ఆ ఇంట్రెస్ట్ని తీసుకెళ్ళండి. వాళ్ళ దగ్గర టైం తీసుకోండి. ఒక 5 విషయాలు వినేదాకా టైం ఇవ్వు అని అనాలి. 5 విషయాలు ఏంటి? ఆ 5 విషయాలు: ఒకటి, యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలియజేసుకోవడం. ఓకే, రెండవది ఎక్సెస్ గ్లూకోజ్ గురించి.
మూడవది హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి, నాలుగవది గుడ్ ఫ్యాట్ బ్యాడ్ ఫ్యాట్ గురించి, ఐదవది లివర్ డీటాక్సిఫికేషన్ గురించి, బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి, చర్మం యొక్క ఇంపార్టెన్స్. సరేనా? చర్మానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వాళ్ళు లేరా? తక్కువనా? వాళ్ళెంతమంది ఉన్నారు కదా. కాబట్టి ఇది వాళ్ళకి ఇంకా బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మైగ్రేన్ పెయిన్ అనుకుంటారు. అసలు తలనొప్పి వస్తుందంటే నాకు మైగ్రేన్ ఉంది అనుకుంటారు. ఒకసారి వాళ్ళలో ఎక్కువ మందికి బ్లడ్ సరిగా లేకపోవడం కూడా ఆ హెడేక్ ఎక్కువ అవుతుంటుంది. ముందు ఆ బ్లడ్ చెక్ చేయించుకోండి అని అంటారు. మరి కేర్ వల్ల మన పల్స్ వల్ల పెరుగుతుంది కదా బ్లడ్, అది సరిపోతుంది. అది పెడతాను, అడ్వాన్స్డ్ ఆయుర్వేదంలో ఆ వీడియో పెడతాను, డాక్టర్ గారిది వినండి. ఎనిమియా ప్రాబ్లం. సరేనా? అయిపోయింది. ఇంట్రెస్ట్. మనసు ఎప్పుడు మాట వింటది? పెయిన్ అయినా గుర్తుండాలి, మనకి ఇంట్రెస్ట్ అయినా ఏదో ఒకటి ఎంజాయ్ చేసే టాపిక్ ఇందులో ఉండాలి. తర్వాత నీడ్. నీడ్ అంటే ఏదైనా అవసరం. మనీ అవసరాన్ని మనం లింక్ చేసుకోవడం. మనీ అవసరాన్ని నేను ఎప్పుడు నాకు మొదట్లో ఉన్న భావాన్ని నేను చెప్పేవాడిని ఏంటంటే, నా పెట్రోల్ ఖర్చులకైనా మిగులుతాయి, నేను ఒక సపోర్ట్ ఇన్కమ్గా ఉంటుంది అని చెప్పేసి నెమ్మదిగా అట్లా స్టార్ట్ చేసుకొని నా ఫ్రెండ్స్, దూరంగా ఉన్న అందరు ఫ్రెండ్స్కి కాల్ చేసేవాడిని. అసలు ఫోన్లో ఉన్న నెంబర్లు అందరికీ చెప్పేవాడిని. అప్పుడు ఇట్లా నేమ్ లిస్ట్ రాయడం, జాగ్రత్తగా సీనియర్తో డిస్కస్ చేయడం, ఇవన్నీ పాయింట్స్ లేవు. అప్పుడు ఇంకా అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఫోన్లో ఉన్న అన్నీ చెప్పేవాడిని. నేను దేనికి లింక్ చేసుకున్నాను? నా చిన్న చిన్న ఖర్చులకు లింక్ చేసుకున్నాను. అలా మీరు నెలకు ఒక 10,000 ఒక ఈఎంఐకి లింక్ చేసుకోండి, నీడ్ అవసరానికి. నాకు ఈ ఈఎంఐకి ఉంది, ఫలానా 3,000 4,000 ఒక చిట్టి కట్టాలి, చిట్టికి లింక్ చేసేసుకోండి. ఇది నాకు ఇక్కడి నుంచే రావాలి, ఇండస్ట్రీ నుంచి రావాలి. ఇక ఆ నెల కనుక మీరు సొంత మీ జీతంలోంచో లేకుంటే వేరే దాంట్లోంచి కడితే మీరు మస్తు ఫీల్ కావాలి. ఇక అంతకంటే ఫీల్ చేసేది ఎవరు లేరు. సీనియర్ కాల్ వచ్చినప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఇది కట్టలేకపోయినప్పుడు ఒకవేళ 10,000 ఈఎంఐ ఉన్నా సరే, 10,000 ఈఎంఐకి మీరు ఆ మంత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమౌంట్ని మీరు కట్టారనుకోండి, వెరీ హ్యాపీ కదా. అవునా? అలా దీన్ని ప్రాక్టీస్ చేయాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి చిన్న చిన్నగా. మనకు తెలియని కూడా తెలియకూడదు అట్లా. కానీ ఇప్పుడు వచ్చే 1,000ని అటేటో పంపించడం, 2,000ని ఇటేటో కట్టేయడం, దానివల్ల అది ఏ స్కిల్ రూపంలో వస్తుంది, దాని విలువ తెలియకుండా పోతుంది అసలుకి. ఓకే, ఓ 1,500 వస్తుంది, దాన్ని దేనికో అయిపోతుంది, అసలు దాని వాల్యూ తెలియట్లేదు. వాల్యూ గుర్తిస్తేనే కదా అక్కడ దాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడానికి చూస్తాం. అందుకనే మీరు అది బ్యాంక్ ఈఎంఐ కావచ్చు, ఇంకా ఏదైనా సరే, నీడ్ పిఐఎన్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుంటారా? ఒకటి, అలాగైతేనే మీ మనసు జిఎస్ఎంని ఎంజాయ్ చేస్తుంది, టీం దగ్గర కూడా అది తీసుకోగలుగుతుంది, టైం తీసుకోగలుగుతుంది. లేకపోతే వద్దా అంటే వద్దు, ఓకే అయిపోతుంది. చూడండి, అట్లయితే వివా ముందుకెళ్తుందా? వివా ఎవరి ద్వారా ముందుకెళ్తుంది? మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ద్వారానే ముందుకెళ్తుంది. ఓకే, ఈటీవీ జెమినీ టీవీ వల్ల వెళ్తుందా? వెళ్ళదు. ఈటీవీ జెమినీ టీవీ వల్ల అది ముందుకు వెళ్ళదు. సో ఇందులో చెప్పినటువంటి ఈ 4 పాయింట్స్ తెలుసుకొని మనం ఇంకా వెళ్దాం. డీల్ రూల్. ఇక్కడ డీల్ అంటే డెఫినిషన్, ఎలిమినేషన్, ఆటోమేషన్ అండ్ లిబరేషన్. మనం ఆన్లైన్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ 4 సూత్రాలు ఫాలో అవ్వాలని టిమ్ ఫెర్రిస్ చెప్తున్నారు. ముందుగా డెఫినేషన్. మనం ఆన్లైన్లో కెరియర్ మొదలు పెట్టాలి అని డిసైడ్ అయినప్పుడు మనకు ఏం చేస్తే ఆనందం వస్తుందో అది చేయడం మొదలు పెట్టాలి. అది చేయడం వల్ల మనం డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుని మన పయనాన్ని మొదలు పెట్టాలి. డబ్బు సంపాదించడమే మన ముఖ్య ఉద్దేశంగా ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే డబ్బు మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం చేసే పనిని ప్రేమిస్తే డబ్బు ఆటోమేటిక్గా మనల్ని వెతుకుతూ వస్తుంది. ఇది వాళ్ళకి ఎట్లా అర్థమైందో మన సీనియర్లు చెప్తారు. ఓకే, కోటం ఈ పాయింట్
సార్ ఒకసారి ప్లే చేయండి సార్. అది 12 సంవత్సరాలు టీచర్గా చేశాను. ఏం చేస్తే ఆనందం వస్తుందో అది చేయడం మొదలు పెట్టాలి. అది చేయడం వల్ల మనం డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకుని మన పయనాన్ని మొదలు పెట్టాలి. డబ్బు సంపాదించడమే మన ముఖ్య ఉద్దేశంగా ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే డబ్బు మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనం చేసే పని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండదు. మనం చేసే పనిని ప్రేమిస్తే డబ్బు ఆటోమేటిక్గా మనల్ని వెతుకుతూ వస్తుంది. దీన్ని మనకు ఈజీగా చాలా చక్కగా పోల్చి చెప్పొచ్చు. ఎస్ సార్. సో ఇక్కడ వీడియోలో సారాంశం ఏంటంటే, సో అందరూ ఇక్కడ మనీ ఎర్నింగ్ కోసమే వచ్చాము. అంటిల్ అన్లెస్ చివరికి డబ్బు కోసమే వస్తాము. కానీ మనం డబ్బు సంపాదించాలంటే ఏదో ఒక పని అయితే చేయాలి. సో మనం ఆ పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప వచ్చే ఫలితం మీద కాదనేది నాకు అర్థమైంది. వెరీ గుడ్. ఆ పనిని ప్రేమిస్తే, ఆ పనిని కనుక ఎంజాయ్ చేస్తే ఎలా ఉండాలంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక 2-3కి థ్యాంక్ యూ మీటో ఏదో ఒకటి జిఎస్ఎంలో అనుకుందాం, 4 జిఎస్ఎం చేసుకోకపోతే ఏదో పని చేయని ఫీలింగ్, ఓకే, అవును. సంతృప్తి ఉండకూడదు, అట్లా ఉండాలి. ఎస్. నాకు ఇప్పుడు మార్నింగ్ ఇదో లేకపోతే ఎంత ఉండదు, అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. లేదు. వచ్చి ఇక్కడికి వచ్చి ఏదైనా మాట్లాడి మీకు ఉపయోగపడింది, నేను రీసెర్చ్ చేసుకొని ఆ పాయింట్స్ మీకు చెప్తేనే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఇక నన్ను ఏది ఫాలో అవ్వాలో అది ఫాలో అవుతుంది రిజల్ట్. ఎస్ సార్. ఓకే, ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. పిఐఎన్ని పిన్ చేసుకొని, ఓకే, ఇక మన జిఎస్ఎంస్ని మనం గనక ఎంజాయ్ చేస్తూ వెళ్తే యూ విల్ గెట్ రైట్ రిజల్ట్. అవును ఓకేనా? 100%. అది ఇంకోటి ఇంకో పాయింట్ చూద్దాం. రైట్, నేను ఇందులో ఒకటి చూపిస్తాను. చాలా సంవత్సరాల తర్వాత మీ సంపద మీ చేతుల్లో అనేటువంటి ఒక బుక్, మీ సంపద మీ చేతుల్లో అనే పుస్తకము 2010లో కొని 11లో చదివాను. ఇది 10 లాస్ట్లో చదివి కొని రమణ గారని రాశారు. ఈ బుక్ ఈ రోజు దొరికింది నాకు. ఇవన్నీ చూడండి, అప్పుడు టిక్ కొట్టుకున్నాను. ఇది ఎప్పుడు బుక్? 2011లో చదివినటువంటి పుస్తకం. ఓకే, ఇందులో ఎట్లా ఉందంటే, స్పిరిచువాలిటీ అండ్ మెటీరియల్ లైఫ్లో ఈ రెండు కలిపి ఉండడం వల్లనే మీకు ధనప్రాప్తి అనేది లభిస్తుంది. ఆ రెండు వేరు వేరు కాదు, స్పిరిచువల్ పవరే మీకు ప్లస్ అవుతుంది. ఓకే, అది వేరు ఇది వేరు, స్పిరిచువల్ పాత్ వేరే ఈ పాత్ వేరే అని ఉండదు. ఈ విత్తనంలో జరిగేటువంటి ప్రాసెస్ పైన చెట్టుకి సంబంధం లేదు అనడము కరెక్ట్ కాదు. అది అవివేకానికి పరాకాష్ట అనేసి ఇందులో అంత దైవ పదార్థమే. ఈ భూమి మీద అన్నీ కూడా మీ యొక్క మనీ కూడా దైవ పదార్థం అనేది కాన్సెప్ట్ అనమాట. వెరీ స్టార్టింగ్ లో నాకు ఇది ఉంది. ఇందులో ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఈ బుక్ ఇంగ్లీష్ లో పేరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. చూడండి, నాకు ఎప్పుడు వచ్చింది ఈ అవకాశం? వివో అవకాశం 2017లో. నేను చదివింది ఇది 2010లో. ఓకే, ఇందులో నేను ఇక్కడ రాసుకున్నటువంటిది, ఓకే, నేను లైన్స్ రాసుకున్నాను. ఆత్మ లోతుల్లో నుండి వచ్చే ఆనందాన్ని, లోపల నుంచి మన హృదయ లోతుల నుంచి వచ్చేటువంటి ఆనందాన్ని మాత్రమే ఆస్వాదించే వారికే ఈ భూమి మీద సంపద అంతా అని రాసు. అంటే దీని యొక్క సారాంశం అనమాట. హృదయ లోతుల నుంచి వచ్చే ఆనందాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో వాళ్ళకే ఈ సంపద అంతా అని అప్పట్లో రాసుకుంది. సో నాకు ఒక 6-7 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ కాన్సెప్ట్, ఈ అన్వర్ సార్ కావచ్చు, ఇది దొరికింది. సో అందుకనే నేను బలంగా బిలీవ్ చేశాను, ఇది నా లైఫ్, నేను కోరుకున్నది. మనం వెతుకుతుంది మన కోసం వెతుకుతుంది అని అంటారు కదా, అట్లా. ఓకే, వెరీ హ్యాపీ అందుకనే ఈ వర్క్.
నెక్స్ట్ పాయింట్ చూడండి సీనియర్స్, ఇది చెప్పండి. తర్వాత ఎలిమినేషన్. ఈ రోజుల్లో మనం చాలా ఇన్ఫర్మేషన్తో మన బ్రెయిన్ని ఓవర్లోడ్ చేస్తున్నాం. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేస్తే వరుసగా మెసేజ్లు, నోటిఫికేషన్లు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ మన మీద వచ్చి పడిపోతుంది. దీనివలన మనం ఏమైనా తెలుసుకోవాలన్నా మనం ఎక్కువ సమయం ఎలా చేయాలి, ఏం చేయాలి అనే విషయాల మీదే మన టైంని కేటాయిస్తూ ఉంటాం. మనం అనుకున్న పనిని సక్సెస్ఫుల్గా చేయాలి అంటే మనకి ఏ ఇన్ఫర్మేషన్ అయితే కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుసుకోవాలి. మిగతా అన్నిటిని ఎలిమినేట్ చేసేయాలి. మనకి తెలియకుండానే మనం అనవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని మన టైంని వేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఎలిమినేట్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. లావణ్య మేడం, మీరు ఇది సెకండ్ పాయింట్. ఇది కూడా ఆన్లైన్లో చేసే వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అన్నెసెసరీ వీడియోస్ మనం ఏదైనా సెర్చ్ చేసినప్పుడు వస్తూ ఉంటాయి సార్. అది ఎలిమినేషన్ చేయాలి, ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. మెయిన్ ఫోకస్ అన్నది అవసరమైన ఇంకా వీడియోస్ వైపు వెళ్తుంది సార్. ఆన్లైన్లో అలాగే వీడియోస్తో మనము పాటు దైనందిన జీవితంలో కూడా మనకి అనవసరమైన కొన్ని ఉంటుంటాయి. అటువైపు మనం ఎక్కువ ఫోకస్ చేస్తుంటాం, ఆలోచిస్తుంటాము, అట్లా అటు వెళ్ళిపోతూ ఉంటాము. కానీ వెంటనే మొన్న వీడియో పెట్టారు కదా సార్ మీరు, రూట్ ముందుకు వెళ్తే ఎట్లా టర్న్ ఎట్లయితే వెంటనే మార్చుకుంటామో సేమ్ వే ఇది కూడా అంతే అన్నమాట. వెంటనే ఎలిమినేట్ చేసి మళ్ళీ పక్కకు సేమ్ మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ ఏదైతే వర్క్ వచ్చేసారు. చేయాలో అటు ఫోకస్ చేయాలన్నమాట. అనవసరమైన అన్ని కూడా ఎలిమినేట్ చేయాలి, ఎస్, అవసరమైన పైన ఫోకస్ చేయాలి. ఈ విషయాన్ని నేను ఓన్గా సార్ వాయిస్ కట్ అయిందా? మొన్న ఒకటి సారు గ్రూప్ లో ఒక వీడియో పెట్టారు అనమాట. ఏంటంటే మనం ఒక రూట్ వెళ్తుంటాం కదండి, వెళ్తుంటే మనం రూట్ మిస్ అయితే మళ్ళా ఎంబడి టర్న్ చేసుకొని వస్తుంటాం కదా, రావాలి సేమ్ రావాలి అట్లా రావాలి. ఒక కోచింగ్ మనకి ఒక లైన్ ఉపయోగపడాలి. ఇప్పుడు బాగా వాటర్ ఫ్లోటింగ్ ఉంది, ఒక తాడు కడతాం. ఎందుకని? దాంతో కొట్టుకెళ్ళిపోకుండా. సో మనం పెట్టుకునే నియమాలు అట్లా. ఫర్ ఎగ్జాంపుల్, మళ్ళీ మనం వచ్చి ప్రోగ్రామ్స్లో బయట ఏదైనా బిజీ ఉంది, లేకపోతే ఓ 2-3 రోజులు పని ఉంది. ఇప్పుడు భోగ సార్ బయట పని ఉంది, కానీ తనకు ఒక దారం ఉంది. వాట్సాప్లో లింక్స్ పెట్టడము, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇందులోకి వచ్చేస్తారు. ఓకే, సో అట్లాగే మనకు ఒక పాత ఉండాలి. కానీ మనం చాలా మంది టైం ఎక్కడ వేస్ట్ చేస్తున్నారు అని అంటే, చుట్టాలని, ఫ్రెండ్స్ని, ఇంకా అనేక విషయాలని దేన్ని వదిలిపెట్టకుండా, ఇంకా వదిలిపెడితే ఇంట్రెస్ట్ ఉన్న టీం విషయాలైనా పక్కన పెడుతున్నారు, కానీ ఈ విషయాల్ని పక్కన పెట్టట్లేదు. ఇంకా కొంత సీనియర్ మాస్టర్లు అయితే, సీనియర్ ఉన్నారనుకోండి, ఇది నెట్వర్క్లో ఉన్న వాళ్ళు ఆ టీం వాళ్ళతోటి, ఈ టీం వాళ్ళతోటి చాటింగ్లు అసలు ఎంత అంటే పక్షికన్నా మామూలుగా ఇంత సీరియస్గా రోజు పట్టించుకుంటేనే, కొద్దిసేపు పక్కకు పోతేనే సబ్జెక్ట్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఓకే, అలాంటిది వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టుకుంటున్నారు. ఎలిమినేషన్ అనేది సరిగ్గా లేదు అంటున్నాను. కరెక్ట్ అర్థమైందా? ఎలిమినేషన్ సరిగ్గా లేదు. మీరు కేవలం 2 పనుల మీద బాగా ఫోకస్ చేసుకోండి. ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులు, వివా ద్వారా వచ్చే డబ్బులు, లేదా చిన్న బిజినెస్ వల్ల వచ్చే డబ్బులు, వివా ద్వారా వచ్చే డబ్బులు. మనీ మీదనే ఫోకస్ పెట్టుకోండి. ఓకే, వాళ్ళ వాట్సాప్లకి రియాక్షన్స్ ఇవ్వకపోతే ఏమనుకుంటారో, వాట్సాప్ స్టేటస్ని పట్టించుకుంటూ ఉండడం, వాళ్ళకి రియాక్షన్స్ ఇచ్చుకుంటూ ఉండడం, ఆ ఫ్రెండ్స్ అందరినీ సాటిస్ఫై చేయాలి, చుట్టాలందరినీ, ఇక వాళ్ళకి టైం అయిపోతుంది చాలా. చూడండి, ఒక పేపర్ పెట్టుకొని అర్ధగంట మాట్లాడండి ఒక్కొక్క ఫ్రెండ్ తోటి. ఒక 3 ఫ్రెండ్స్ని, ఒక 3 చుట్టాలను ఎంచుకొని మాట్లాడి చూడండి. టైమర్ పెట్టుకొని చూడండి. టైమర్ పెట్టుకోండి. ఒక టైమర్ పెట్టుకొని వీళ్ళకి పావుగంట పోతుంది, ఒక ఆయనకి 20 నిమిషాలు పోతుంది, ఒకరికి అర్ధగంట పోతుంది. మీ ఎంత విలువైన టైం పోతుందో చూడండి. ఇక మీ జిఎస్ఎంల మీద మీకు అసలు ఫోకస్ ఉంటుందా? మీ జిఎస్ఎం మీద అసలు నేను చెప్పే విషయాన్ని కూడా పైనే వింటారు. అసలు
దాన్ని అయస్కాంత శక్తి అననే అనరు. మడి కట్టినట్టు, దీక్ష కట్టుకున్నట్టు ఒక 100 వారాలు అట్లా పెట్టుకుంటే ఒక నెక్స్ట్ ర్యాంక్కి వెళ్ళి, ఇగో ఇప్పుడు మేడం చెప్పింది కదా, ఒక లీడర్షిప్ అట్లా ఆ మేడంకి వచ్చినట్టు ఒక లీడర్షిప్ వస్తుంది, అతుక్కుంటుంది. లేకపోతే రానే రాదు. ఆ? ఇది ఈ ఎలిమినేషన్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరికి? ఉద్యోగస్తుడికి అంత ఇంపార్టెంటో లేదో కానీ ఒక 400 ప్రోడక్ట్లు, 100 నుంచి 400 ప్రోడక్ట్లు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకో, స్టాక్ పాయింట్ పెట్టుకున్న వాళ్ళకు కూడా అవసరం లేదు. ఈ పాఠం అవసరమా భవాని మేడం? అవసరం లేదు. ఆ స్టాకే కనబడుతుంటది పొద్దున్నే లేస్తే, దానికి తీసి కొబ్బరికాయ కొట్టి పొద్దున్నే ఇంకా మనం మార్కెట్లోకి పోవాల్సిందే. ఉమ్. ఇక్కడ ఏది లేదు కాబట్టి కేవలం నా మాటలే పెద్ద ఒక క్రమశిక్షణని ఇవ్వాలి అంతే. మీరు దయచేసి ఈ మేడం గారు మొన్నటి వరకు వచ్చేవాళ్ళు రావట్లేదేంటి, ఈసారి మొన్నటి వరకు వచ్చేవాళ్ళు రావట్లేదేంటి అని జాతకాలు చూడొద్దు. ఇక అందరి జాతకాలు చూసుకుంటూ వాళ్ళే వచ్చేటోళ్ళు కనబడట్లేదా? ఉదయం లేచి వచ్చేటోళ్ళు కనబడట్లేదు కానీ రాని వాళ్ళకి మాత్రం సపోర్ట్ కనబడ్డది. అది అట్లా ఉంటుంది. ఇవన్నీ ఎలిమినేషన్ చేసేయాలి. సీరియస్గా ఉన్న మేడం కనబడట్లే. ఆ మేడం ఎక్కడ ఉన్నా సరే వస్తుంది, వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళని చూసి ఎంత ఇన్స్పైర్ అవ్వాలి మన మైండ్. పెయిన్ ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే, ఈఎంఐ నీడ్ ఉంటే ఇవన్నీ వస్తాయి. అసలు ఎంత ఈజీ కాకపోతే పూర్తిగా వివో గురించి తెలవకున్న ₹1,00,000 ఎట్లా వస్తాయి? అవునా? కొంచెం అర్థం చేసుకోండి. ఇది చాలా సో సింపుల్. కానీ స్వేచ్ఛ ఎక్కువ అవడం కూడా ఇక్కడ పెద్ద ప్రాబ్లం అయిపోయింది. స్వేచ్ఛ చాలా ఎక్కువ అయిపోయింది. అది ఎవరో కొద్ది మంది వచ్చి సక్సెస్ అవుతుంటే అప్పుడు, అది కూడా నాకు పొద్దున్న నిద్ర రాకపోతే చూస్తాను అంటున్నారు. పొద్దున్న నాకు నిద్ర రాకపోతే అప్పుడు చూస్తా, అప్పుడు వస్తా అని. సో అట్లా ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఇది చూడండి భోగ సార్, మీరు ఇది పాయింట్ చూడండి. మనం చేసే పనుల్లో మన అవసరం దేనికైతే ఎక్కువగా ఉంటుందో దానికే టైంని కేటాయించాలి. నెక్స్ట్ ఆటోమేషన్. మన పనిని మనం ఆన్లైన్లో సక్సెస్ఫుల్గా చేయాలి అంటే ఆటోమేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆటోమేషన్ అంటే ఏ పనులైతే మనం చేయవలసిన అవసరం ఉండదో వాటిని వేరే వాళ్ళతో కానీ వేరే సాఫ్ట్వేర్స్ ఉపయోగించుకుని కానీ ఆ పనిని పూర్తి చేయాలి. ఇప్పుడు మీరు తెలుగులో టైప్ చేయాలి అంటే మీరు ఆన్లైన్లో ఏదో ఒక వెబ్సైట్లో టైప్ చేసేవచ్చు. అలా కాకుండా నేను పేపర్ మీద రాయాలి అంటే మీ టైం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఏదైతే మీ పని ఫాస్ట్గా ఫినిష్ చేస్తుందో దాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ ఆటోమేషన్ అనేది ఆటోమేటిక్గా జరిగే పనులను మనం నేర్చుకోవాలి. అది మన దాంట్లో ఎట్లా అంటారు? సార్ థ్యాంక్ యూ సార్. మనం తయారవుతూ ఇంకోళ్ళు తయారు చేసుకుంటున్నప్పుడు వాళ్ళు తయారు సార్. మస్తు. అసలుకి మీరు ఏ పాయింట్ చెప్పినా ఈ పాయింట్ అయితే చెప్దాం అనుకున్నా నేను, మీరు అదే పాయింట్ చెప్పారు, అసలు గొడవ లేదు. ఓకే, మీకు ఇంతకంటే గొప్పది లేదండి, ఇంతకంటే గొప్పది లేదు. వాళ్ళకి వాళ్ళ అన్నయ్య దగ్గర నేర్చుకుందంట స్క్రీన్ షేరింగ్. అది నాకు పెద్ద ప్రాబ్లం తీరిపోయింది, ఒక ప్రెజెంటేటర్ దొరికారు. ఓకే, సో ఆటోమేటిక్లో చేసుకోవడంలో ఇండస్ట్రీ వాళ్ళు చాలా ఉంటుంది. వాట్సాప్లో అలవాటు చేసి పెట్టుకోవడం పెద్ద ఆటోమేటిక్. అది తనకు అజ్మతుల్లా గారు నేను ఇట్లా ప్రెజెంటేషన్కి వెళ్తున్నాను తన స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు. అక్కడ జరిగే పనిని ఫోటో తీసి అందులో పెట్టారు. ఎక్కడో కర్నూలులో ఏం జరుగుతుందో నాకు అర్థమైపోయింది. ఆటోమేటిక్గా కాదు అది, అంతే. సో సిస్టమ్ని అట్లా తయారు చేసుకున్నాం. అది ఎక్కడో షరీఫ్ గారికి అటువైపున జరుగుతున్నటువంటి పని. అలా ఆటోమేటిక్గా చేసుకోవడం అనేది అద్భుతంగా ఇందులో ఉంటుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది. ఓకే, సో మన పోస్టర్లు దానికి ఉపయోగపడతాయి. మన పోస్టర్లు ఇప్పుడు సార్ చెప్పినట్టు మీరు ఎంతమందికి, అందుకనే పక్కన జిఎస్ఎం ఆ మేడంని ఫలానా 500 ఆ శృతి గారిని కూర్చోబెట్టి ఆ ప్రెజెంటేషన్ జిఎస్ఎం చేశారంటే నేర్చుకుంటుంది, ఆ మౌనికి నేర్చుకుంటుంది, ఆ కృష్ణప్రియ నేర్చుకుంటుంది. సో ఎంతమంది నేర్చుకుంటే మీకు అంత ఆటోమేటిక్గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది ఇండస్ట్రీ వల్ల గొప్ప మీకు ఉన్నటువంటి అవకాశము. అంటే మీరు సిస్టమ్ని ఎంత ఫాలో అవుతుంటే
ఇంకొకరికి నేర్పుతున్నట్టే. ఇంకొకరికి నేర్పుతున్నట్టే అంతే. నేను మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి నేను వస్తున్నాను. ఆటోమేటిక్‌గా ఒకసారి నేర్చుకుంటారు. వాళ్ళ టీమ్ కూడా నేర్చుకుంటారు. ఓకే. అట్లా. సో, ఇది మనం ఆటోమేటిక్‌గా చెయ్యాలి అనంటే అలవాటు చేసుకోవాలి. మనం అలవాటు చేసుకుందంతా ఆటోమేటిక్ అయిపోతుంది. రైట్? సో, దీన్ని మనం చేయాలి. ఇంకొకటి అశోక్ ఈ పాయింట్. నెంబర్ 4 లిబరేషన్. టిమ్ ఫెర్రిస్ ప్రకారం లిబరేషన్ అంటే మీకు ఆన్లైన్ సక్సెస్ ద్వారా వచ్చే ఆనందాలు. మనం ఆన్లైన్ అంటే ఒక స్వేచ్ఛ వల్ల వచ్చేటువంటిది. లిబరేషన్ అంటే స్వేచ్ఛ. బిజినెస్ చేయడం వల్ల చాలా రకాలుగా లాభపడతాం. అందులో ముఖ్యంగా మన ఫ్యామిలీతో మనం ఎక్కువ సమయాన్ని గడుపుతాం. మనకి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనిపిస్తే వెళ్ళడానికి ఫుల్ ఛాన్స్ ఉంటుంది. మనం పెద్దగా కష్టపడకుండా నిద్రలోనూ డబ్బులు సంపాదించే అవకాశం వలన మనకు ఒక సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా ఒక కంపెనీలో వాళ్ళు చెప్తున్న పనులు చేయడం వల్ల మనం కోల్పోతున్న స్వేచ్ఛ మనకి ఇక్కడ దక్కుతుంది. పాయింట్ నెంబర్ 4 బీ ఎఫెక్టివ్. మనం ఎక్కువ టైం పని చేస్తున్నంత మాత్రాన మనం చేసింది ప్రతిదీ అశోక్ ఈ లిబరేషన్. ఆ, లిబరేషన్ అంటే ఇంకా స్వేచ్ఛ అంటే ఉంటుంది మనకి కదా. ఇప్పుడు ఆన్లైన్‌లో ఉండడం వల్ల మనకు స్వేచ్ఛ ఉంటుందా లేదా? న్యాచురల్‌గా ఉంటది కదా! అవునా? స్వేచ్ఛ అంటే ఫ్రీ టైమ్ అని అర్థం. ఇందాక అమ్మ చెప్పింది నాతోని మాట్లాడుతూ. ఏమన్నది? వాడు షాప్‌కెళ్తున్నప్పుడు ల్యాప్‌టాప్ కూడా తీసుకెళ్తున్నాడు అన్నది. అవునా? ఇంటికొచ్చేటప్పుడు షాప్ తీసుకొస్తున్నావా సామాన్లన్నీ మోసుకుంటూ? తీసుకురా. కానీ షాప్‌కెళ్తున్నప్పుడు మాత్రం వివాని మాత్రం మోసుకెళ్తున్నావు. వీలైందా లేదా? లిబరేషన్ ఉందా లేదా? అవును. ఫ్యామిలీలో ఉంటూ కూడా హాయిగా కూర్చొని నువ్వు చేసుకుంటున్నావా లేదా? అది డిజిటల్ మార్కెటింగ్ వల్ల లాభం. అది లిబరేషన్. ఓకేనా? ఆ స్వేచ్ఛను ఎంజాయ్ అంటే ఎలా ఉపయోగించుకోవాలి? ఆ ఎంజాయ్‌మెంట్‌ని ఎర్నింగ్‌కి ఉపయోగించుకోవాలి. ఇది పాయింట్ అర్థమైందా? ఆ ఎంజాయ్‌మెంట్‌ని వచ్చిన స్వేచ్ఛని ఇప్పుడు నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను. స్వేచ్ఛ ఎక్కువైపోయిందండి అన్నాను. కానీ ఆ స్వేచ్ఛ మనకి ఎలా ఉపయోగపడాలి? మనీ స్వేచ్ఛగా మారాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌గా మారాలి. ఓకే. ఇది పాయింట్. సో, అందుకని ఆయన అంటున్నాడు, మీకు ఫ్యామిలీతో గడిపే టైం ఉంటుంది. ఎలాగైనా చేసుకోవచ్చు. వంట చేస్తూ ఇప్పుడు ఆ మేడం పని చేసుకుంటున్నారు. షాహినా గారు పని చేసుకుంటూనే వింటున్నారు. ఇంత స్వేచ్ఛని మీరు ఎఫెక్టివ్‌గా వాడుకోండి. ఓకే. ఎర్నింగ్‌కి వాడుకోండి. అంతేగాని మీరింకా దూరమయ్యేందుకు ఏదో ఒక ర్యాంక్ దగ్గరకొచ్చి ఆగేందుకు కాదు. ఇది ర్యాంకుల కోసం మనము ఇది కాదు. రిటైల్ కోసం కాదు. ఎవ్రీ వీక్ ఇన్‌కమ్ వస్తే మనం చేసింది రైట్. ఓకే. ఈ 4 పాయింట్లు ఒక్కసారి చెప్పండి. అశోక్ ఈ 4 పాయింట్లు ఫస్ట్‌దేంటి? డెఫినేషన్. ఫస్ట్ పాయింట్. ఒకసారి జానీ సార్ వాటిని రిపీట్ చేయండి. ఎలా చేస్తే డబ్బులు ఫాలో అవుతాయంట? మనం చేస్తున్న పనులు ఇష్టపడి ఇష్టపడి చేయాలి. వర్క్‌ని ఎంజాయ్ చేయాలి. వర్క్‌ని ఎంజాయ్ చేయాలి. ఓకే. అవసరం ఉండొచ్చు. పెయిన్ ఉండొచ్చు. కానీ ఆ వర్క్‌ని చాలా చెప్పాను కదా! ఇంట్రెస్ట్‌ని పెంచుకొని పనిని ప్రేమించాలి. ఇంకొకరికి ఆరోగ్యం గురించి చెప్పడము, ఇంకా క్వాలిటీగా చెప్పడం. సార్ ఎంత వివరంగా చెప్తున్నారు, మేడం ఎంత వివరంగా చెప్తున్నారు. అట్లా అంత మంచి పేరు తెచ్చుకోవాలి. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2 సార్? ఎలిమినేషన్. అన్నెసరీ వాటిని ఎలిమినేట్ చేయాలి. లక్ష్యం మీద ఫోకస్. ఒక బెస్ట్ కోచింగ్ సెంటర్ అని ఎప్పుడు పేరు తెచ్చుకుంటది ఒక కోచింగ్ సెంటరు? మంచి ర్యాంకులు వస్తాయి. ఫస్టు ఆ సబ్జెక్టు, ఆ ఎగ్జామ్‌కి సంబంధించి మార్కెట్‌లో దొరుకుతున్నటువంటి అనేక సమాచారాన్ని ఎలిమినేట్ చేసి, రైట్ సమాచారాన్ని తను ప్రింట్ చేసి ఇస్తది. యెస్. బోలెడంత సమాచారం బయట ఉంటది. అది మొత్తం ఎలిమినేట్ చేసి, నీకు ఇంకేం కాదు, ఇగో వీటి వరకు చదువు నీకు వచ్చేస్తది అని చెప్తది. ఓకేనా? అట్లా. సో, ఎలిమినేషన్ అన్నీ చేసి,
ఒకటి ఇప్పుడు మేడం చెప్పింది జిఎస్ఎం అంతే. ఒకరోజు ఉదయం రాలేకపోయాను, కుదరలేదు, ఓ రోజు ఈవినింగ్ కుదరలేదు, నో ప్రాబ్లం. కానీ జిఎస్ఎం నా టీంకి జిఎస్ఎం ఇంతే. ఇది మీరిగా ఇది చేస్తే ఆ వీక్ మీరు మీ ధర్మం మీరు నిర్వర్తించినట్టు. ఇక జరగాల్సింది జరుగుతుంది. ఇక ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది. ఇప్పుడు సుజాత గారు దానికోసం ఒక ల్యాప్టాప్ అయినా తీసుకొచ్చుకొని నేను జిఎస్ఎం చేయాల్సిందే. రోజుకి టార్గెట్ 5 పెట్టుకున్నారు. అంటే 5 రోజులే పని తినాలని పెట్టుకున్నా కానీ 5 5 25 అవుతాయి. 25 అంటే నెలకి 100 జిఎస్ఎం, 100 మందికి ట్యూషన్ చెప్పుకుంది. ఎంత రావాలో అంత వస్తుంది ఇన్కమ్ అట్లా. సో ఆ 100 మంది గనక సంవత్సరంలో నేను చెప్తున్నా, సంవత్సరంలో డైమండ్ క్రియేటర్ అయ్యారనుకో, ఎంతండి మీకు? 10 లక్షలు ఉంటాయి. ఓకే, ఆ 10 లక్షల చదువు ఇప్పుడు చదువుతున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా. సరేనా? ఆల్ ది బెస్ట్. రెండవది అయిపోయింది. మూడోది ఏంటండి? ఆటోమేషన్. ఆటోమేషన్. ఓకే, మీరు చూడండి, సింపుల్ ఆటోమేషన్ మీకు అర్థం కావాలంటే మీ టీం ఏమేం చేస్తే బాగుంటుందో ఒకసారి పేపర్లో రాసుకోండి. ఏమేం చేస్తే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుందో మీరు ఒక్కసారి థింక్ చేయండి. వాట్సాప్లో కానీ, జూమ్లో కానీ, ఇంటి దగ్గర కానీ ఎట్లా ఉంటే బాగుంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. నాకుండే టీం ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది అని. అవన్నీ మీరు ముందు అలవాటు చేసేసుకోండి. అంతే. మీరు 1 సంవత్సరం అట్లా చేస్తే మీకు ఆటో పైలట్ అనేది జరుగుద్దో లేదో మీరు నేను నా కళ్ళతో చూస్తున్నా, మీరు అదే చూస్తారు. ఇగో నేను షేరింగ్ చేయడం నేర్చుకున్నాను, నా టీం నేర్చుకుంది. ఓకే, పల్స్ గురించి నేను ఎలా చెప్తానో మక్కి అట్లానే చెప్తున్నారు. ఓకే, సేమ్ అంటే ఆటో పైలట్ అయిపోతుందా లేదా? అలవాటు అయిపోతుంది. మీరేం లేదు, రోజు ఉదయం లేవగానే ఫస్ట్ చెద్దర మడత పెట్టడం మీరు చేయండి. మనసులో మాత్రం ఏం పెట్టుకోండి, ఇగో నా పిల్లలు ఇద్దరు ఇది చేయాలని పెట్టుకోండి, బయట కనకండి. మీరు చేయండి, వాళ్ళు నెమ్మదిగా అది చేయకపోతే అడగండి. ఓకే, వాళ్ళ తాత అంట వాళ్ళ నాయనమ్మ లేవండి నిద్ర లేవండి అని పొద్దున్న అయితే లేచి ఏం చేయాలి అని అంటాడంట. మనవరాలు కూడా అంతే అంటుంది, నేను లేచి ఏం చేయాలి నేను అంటుందంట. అంటే తాత ఏమంటుండో మనవరాలు కూడా అదే అంటుంది. అర్థమైందా? సేమ్ టు సేమ్ మక్కి దించేస్తారు వాళ్ళు అట్లా. ఎప్పుడు సో మీరు మీ టీము, ఇగో నా టీం ఇట్లా వాట్సాప్లో ఉంటే బాగుంటుంది, ఇంత యాక్టివ్ ఉంటే బాగుంటుంది, వాళ్ళు ఇది చేస్తే బాగుంటుంది అని మీరు అనుకున్నారనుకోండి, అంటే మీరేం కోరుకుంటున్నట్టు? ఆటో పైలట్ మోడ్ కోరుకుంటున్నారు బిజినెస్ని. కనీసం మనం కొంత మరి త్యాగం చేయాలా వద్దా? ఒక 1 ఇయర్ అయినా సేమ్ టు సేమ్ మీరు అది ఫాలో కండి. మీరు చూడండి, నా టీం అందరూ ఒక 5గురు వచ్చి వీడియో ఆన్ చేసుకొని చక్కగా ఇగో ఇప్పుడు వచ్చి కూర్చున్నారు కదా, అట్లా కూర్చుంటే బాగుంటుంది అని మీరు అనుకున్నారనుకోండి, ఏం చేయాలి? ఇంకా శాంతి మేడం స్టార్ట్ చేసి 1 ఇయర్ కూడా కాలేదు, భవాని గారు వచ్చేసారు. ఓకే, సేమ్ టు సేమ్ ఇది ఈ పక్క ఈ సక్సెస్ మంత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏదంటే అది. ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు మన మేడం గారు అన్నారు, సార్ కోపంగా మాట్లాడి టీంలను పడేసుకుంటున్నారు ఒక్కొక్కరు అని ఒక వచ్చింది గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడు నాకు తెలిసింది. అప్పుడు నేనేం చేయాలి? వాళ్ళు అది చేయాలి అని అంటే, వాళ్ళు మంచిగా మాట్లాడుకోవాలంటే నేనేం చేయాలి? సంవత్సరం ఏం ప్రాక్టీస్ చేయాలి? న్యాయం చెప్పండి మీరే. నేను సంవత్సరం ప్రాక్టీస్ చేయాలి అంతే. సంవత్సరం నేను కూడా అదే మోడ్లో కనుక మాట్లాడితే వాళ్ళు కూడా అట్లే మాట్లాడుకుంటారు. సింపుల్. నాకు ఏదైతే కావాలని అనుకుంటానో అది నేను అలవాటు చేసుకోవాలి. సరేనా? మీ టీంలో మా మేడం వాళ్ళు ఇంత ప్రజెంటేషన్ ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, వాళ్ళు జిఎస్ఎం చేయించాలి వాళ్ళు కూడా అని అనుకుంటే, వాళ్ళు కూడా చేసుకోవాలి అని అనుకుంటే, షాహినా గారి తరపున ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా ఉన్నారా మేడం మీ తరపున జిఎస్ఎం చేసుకున్నారా? ప్రసన్న లక్ష్మి మేడం ఉంది సార్.
తనకు సంబంధించిన చేసే వ్యక్తి సార్. ఇద్దరు కూడా. అవునా? వన్ సైడేనా, బోత్ సైడా? వన్ సైడ్. వన్ సైడ్ ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఎక్కడో ఫస్ట్ అయితే వర్క్ స్టార్ట్ అయింది. నేను మేడం సింగిల్ అనుకుంటున్నా. సో తనకి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు తన వాళ్ళు వచ్చి తీసుకోవాలంటే ఏమనుకోవాలి? తను ఏం చేయాలి? అక్కడ ఆటో పైలట్ జరగాలంటే తను జిఎస్ఎం తీసుకోవడం, వర్క్ పోస్ట్ చేసుకోవడం, యాక్టివ్గా కనపడడం చేయాలి. ఓకేనా? సక్సెస్ మాత్రం ఇది అయింది కదా. తర్వాత ఏంటి సార్ పాయింట్? ఎలిమినేషన్ అయిపోయింది, ఆటో పైలట్ మోడ్ అయిపోయింది, లిబరేషన్. లిబరేషన్ చెప్పాను కదా. లిబరేషన్. మనకి ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది. ఫుల్ స్వేచ్ఛ. ఈరోజు నిన్న వచ్చిన వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు, ఏమైనా జరగచ్చు, హాయిగా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓకే. కానీ వాళ్ళకి లోపల అరే నేను మిస్ అయ్యాను, ఏ పాయింట్స్ చర్చించారు అనేది కనుక రాలేదనుకోండి, ఆ ఐడియా కనుక రాలేదనుకోండి, వాళ్ళు ఎడ్యుకేషన్ తీసుకోనట్టే, మిస్ అయిపోతారు. ఆ మోటివేషన్ అనేది సరిగ్గా ఉండదు, ఆ శ్రద్ధ అనేది ఫెయిల్ అయిపోయినట్టే. అది చెక్ చేసుకోవాలి. అరే నేను ఈరోజు రాలేదు, ఏం చర్చించారు, ఆ రికార్డింగ్ ఏమైనా రిలీజ్ అయిందా? స్వేచ్ఛను ఎలా ఉపయోగించుకోవాలి? ఇలా ఉపయోగించుకోవాలి. ఓకే. లేదు హరి సార్ రాకపోయినా కూడా ప్రశ్నలు అడుగుతారు, ఎగ్జామ్ పెడతారు, దానికి గనక సరిగ్గా ఆన్సర్ చెప్పకపోతే వచ్చే పీవీ అయినా క్యారీ ఫార్వర్డ్లో ఉన్న పీవీ అయినా కట్ అవుతుంది అని అన్నారు అనుకో, మీరు చెప్పండి, అప్పుడు భయం ఆటోమేటిక్గా ఉంటుందా లేదా? ఐడి హోల్డ్లో ఉండిపోతుంది, లేకపోతే కట్ అయిపోతుంది, పీవీ కట్ అయిపోద్ది. అంటే మనకేంది, ఎక్కడైనా కానీ ఆఖరికి ఎంత పెయిన్ ఉన్నా, డబ్బులు ఎంత అవసరం ఉన్నా, ఒక భయం ఉంది లేని మనం ఏం చెయ్యము అని అర్థం. మనసు రాదు అని స్వేచ్ఛను ఉపయోగించుకోదు, ఒక భయం ఉండి తీరాలి. అమ్మో సిఓ సార్ ప్రోగ్రామ్కి వెళ్ళకపోతే ఏమనుకుంటాడో, ఏమన్నా అనుకుంటాడో కాదు, ఏమన్నా అవుతుందేమోనని భయంతో. సో భయాన్ని మనకు మనం తీసుకొచ్చుకోవాల్సిందే. నాకు ఎవరైనా సరే సక్సెస్ అవుతున్నారు అని మార్కులు వేస్తే నా సెల్ఫ్ భయమే కారణం, గుర్తుపెట్టుకోండి. నా సెల్ఫ్ భయమే. నేను మనీ విషయంలో ఓడిపోవద్దు అనేటువంటిది ఒక్కటే. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడము, ట్రైనింగ్ నేర్చుకోవడం, అవన్నీ మీరు అది మాత్రం మిస్ అవ్వద్దు. నేను మిమ్మల్ని డైమండ్ క్రియేటర్గా చేసి స్టార్ 1000కి తీసుకెళ్లాలంటే ఇవి వివరంగా చెప్పుకోవాల్సిందే. ఎంతో కొంత వస్తుంది లేనంటే ఉన్నది కూడా ముందుకు వెళ్ళదు ఆ టీం. కరెక్ట్ అయిపోదు. ఎక్కువ టైం పని చేయడం వల్ల మనం కరెక్ట్గా పని చేసింది ఇప్పుడు నేను ఈరోజు కేవలం జిఎస్ఎం అనే పాయింట్ని ఎందుకు పక్షికన్నుని చూపించానంటే ఇగో ఇది కరెక్ట్ అయిపోదు. ఎక్కువ టైం పని చేయడం వల్ల మనం కరెక్ట్గా పని చేస్తున్నాం అని కూడా కాదు. కానీ టిమ్ ఫెర్రిస్ ఏమంటారంటే ఆఫీస్లో చాలామంది వారికి నచ్చని పనులు చేస్తూ కొన్నిసార్లు ఖాళీగా కూర్చుని ఉంటూ వారి టైంని వేస్ట్ చేస్తూ ఉంటారు అని. ఆన్లైన్లో పనిచేసే వారికి కార్పొరేట్ జాబ్లో పనిచేసే వారిలాగా టైం లిమిట్స్ ఏమీ ఉండవు. వాళ్ళకి నచ్చిన పనులు చేస్తారు కాబట్టి ఏ పనులు చేస్తే లాభమో వాటినే చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి ఆ ఫ్రీడమ్ని ఎలా ఉపయోగించుకున్నారు అని అంటే ఆ రెస్ట్ తీసుకుంటూనే ఏది అవసరమో దాన్ని చేస్తూ ఉంటారు. వీళ్ళ ఫోకస్ అంతా వారు అనుకున్నది సాధించే వాళ్ళ గోల్స్ పైన ఉంటుంది. అండ్ టిమ్ ఫెర్రిస్ చెప్తున్న ఒక టిప్ ఏంటంటే మనం ఆన్లైన్లో సక్సెస్ అవ్వాలి అంటే 80-20 రూల్ ఫాలో అవ్వాలి అని. 80-20 రూల్ ప్రకారం మనం చేసే 20% పని నుంచి 80% ఫలితాలు వస్తాయని. చాలా రీసెర్చర్స్ చెప్పేది ఏంటంటే ఒక కంపెనీ 80% సేల్స్ 20% కస్టమర్స్ వల్లనే అవుతుంది అని. అంతేకాదు యూట్యూబ్లోని 20% వీడియోస్ వల్లే 80% ట్రాఫిక్ ఉంటుంది. అలాగే మనం చేసే 20% పనుల వల్లే 80% పనులు పూర్తవుతాయి. సో మీ దగ్గర 10 మంది ఉన్నారంటే ఇద్దరి వల్లనే మిగతాదంతా టీం ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది. ఓకే. 80-20 రూల్. 100 మెంబర్స్ ఉంటే 20 మెంబర్స్ వల్లనే ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉంటుంది, ఎక్కువ ఇన్స్పైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా. సినీ ఇండస్ట్రీలో ఆధారపడే వాళ్ళు 80 మంది ఉంటారు, లీడర్షిప్ చేసే వాళ్ళు 20 మందే ఉంటారు. సో ఆ 20% ఏమిటి అని ఆలోచించండి, వాటిని పాటించండి. సో ఫ్రెండ్స్
వీడియో చివరికి వచ్చేసింది. ముగించే ముందులో ఒక రివైజ్ చేసేద్దాం. నెంబర్ 1, ద న్యూ రిచ్. ఈ పుస్తకంలో టిమ్ ఫెర్రిస్ ది న్యూ రిచ్ అండ్ డిఫరెన్స్ గురించి చెప్పారు. డిఫరెన్స్ అంటే వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా దాన్ని పక్కన పెట్టేసి అందరూ వెళ్ళే దారిలో వెళ్ళడానికి ఇష్టపడే వారిని ది డిఫరెన్స్ అంటారు. ది న్యూ రిచ్ అంటే అందరూ వెళ్ళే దారిలో కాకుండా వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు అని అర్థం. ఎవరైతే ఆన్లైన్లో సంపాదించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ది న్యూ రిచ్ కేటగిరీలోకి వస్తారు. మనందరం కూడా న్యూ రిచ్ కేటగిరీలోకి వస్తాం. నెంబర్ 2, యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ ఇన్కమ్. మనం పని చేస్తేనే డబ్బు వస్తుంది, పని చేయకపోతే రావడం లేదు అంటే దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. అదే మనం ఆల్రెడీ చేసిన పనికి కొన్ని రోజులైనా కొన్ని నెలలైనా ఇన్కమ్ వస్తుంది అంటే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. నెంబర్ 3, ఫాలో డీల్ రూల్. డెఫినేషన్: మనకి ఇష్టమైన పని ఏమిటి, ఆ పని చేస్తూ దాని నుంచి డబ్బుని ఎలా సంపాదించాలి అని ముందలే డిఫైన్ చేసుకోవాలి. మనకి అవసరమైన పనులు ఏమిటి, అనవసరమైన పనులు ఏమిటి అనే ఐడియా ఉండడం, అనవసరమైన పనులను ఎలిమినేట్ చేయడం. ఆటోమేషన్: మన పని ఫాస్ట్గా సరిగ్గా అయిపోయేలాగా ఉండడానికి అవసరమైన టూల్స్ని వాడుకుని పనిని ఈజీగా ఆటోమేట్ చేయాలి. అండ్ లిబరేషన్: ఎప్పుడైతే మనం అనుకున్నట్టుగా పనులు చేయడం మొదలు పెడతామో మనకి ఎవరి మీద డిపెండెన్సీ లేకపోవడంతో మనకు ఒక స్వేచ్ఛ వస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్, బీ ఎఫెక్టివ్. మన సమయాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలి, టైం వేస్ట్కి కాదు. దీనికి గాను మీకు పనికి వచ్చే ఒక ప్రిన్సిపల్ ది 80-20 ప్రిన్సిపల్. చాలామంది ఆన్లైన్లో సంపాదించాలి అని అనుకునే వారికి 4 Hour Work Week అనే పుస్తకం మంచి ఐడియాలను ఇస్తుంది. ఓకే, మంచి వీడియో. ఒకసారి ఈ వీడియోకి హార్ట్ ఇస్తూ, ఓకేనా డియర్, ఈ యొక్క మన స్కిల్ దీని మీద ఆధారపడి ఉంటుంది. మనము ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు, లాస్ట్ది ఏంటి, మనం 100 ప్రయత్నాలు చేయొచ్చు, 20 ప్రయత్నాలు మనకి కలిసి వస్తూ ఉంటాయి. మన దగ్గర ఉన్నటువంటి ఆ ఇద్దరు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటారు. ఆ ఇద్దరితోటి మన బిజినెస్ చాలా బాగా ముందుకెళ్తూ ఉంటుంది. బీ ఎఫెక్టివ్ అంటే మనం ఏదో బాగా కష్టపడిపోతూ ఉంటే ఇంకా నేను కష్టపడిపోతున్నాను ఇంకా నాకు రిజల్ట్ వస్తుంది, అలా కాదు. సరైనటువంటి పనులు, కావాల్సిన పనులే చేయాలి. పక్షి కన్ను, అదే మన జిఎస్ఎం. ఓకే, మీరు డైమండ్ క్రియేటర్ అయినా అవ్వకపోయినా కానీ జిఎస్ఎం టైం తీసుకోవడం, మీరు నోట్ చేసుకోవడం, మీ టీమ్ తోటి జిఎస్ఎం చేయించడం అనేది అలవాటైతే అదే గొప్ప పెట్టుబడి. ఏమంటారు, అంతేనా? అదే గొప్ప పెట్టుబడి. మీరు తెలుసుకోవాలి. ఈ డిజిటల్ వర్క్ ఏదైతే ఉందో, డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకోవడం చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్, ఓ 3 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను అనుకోండి. 3 సంవత్సరాలు సంపాదించింది ఇప్పుడు ఉందో లేదో, ఖర్చు అయిపోయిందో తర్వాత సంగతి. కానీ నాకు మిగిలింది ఏంటిది? డిజిటల్గా ఉన్న టీము. అవునా? బుచ్చిరెడ్డి గారికి డిజిటల్ అలవాటు అయింది, వందన గారికి డిజిటల్ అలవాటు అయింది, శాంతి గారు డిజిటల్ టీం. ఇదే కదా నేను మళ్ళీ ముందుకెళ్ళటానికి 26కి 27కి, అంతేనా? ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ కనుక మీకు కనెక్ట్ అవ్వాలి. జిఎస్ఎం ఎడ్యుకేషన్ తీసుకోవడము, మీ టీంకి ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఇది మనం ఈ వారము మీ యొక్క నెక్స్ట్ ర్యాంక్ కోసం జరిగేటువంటి లీవరేజ్ ఎడ్యుకేషన్లో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సరేనా? రైట్. మనకి ఇంకా 3 రోజులు కూడా మీకు మీ పర్సనల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే, ఆ పర్సనల్ ప్రోగ్రామ్స్ని ఉపయోగించుకోండి. మీ షార్ట్ మీటింగ్స్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సార్ జిఎస్ఎం అంతే, ఇంకా జిఎస్ఎం, ఓన్లీ జిఎస్ఎం. మిగతాదంతా ఒకవేళ ఎక్స్ట్రా టైం ఉంటే ఇట్లా ప్రోగ్రామ్స్కి రండి, నోట్ చేసుకోండి. 5 AM వీలుంటే 5 AM కూడా. కానీ జిఎస్ఎం మాత్రం మీరు, మీ టీం రోజు 5 AM 5 PM మీకు కుదిరినట్టు వాళ్ళు కుదరకపోవచ్చు కదా, రైట్? అంతేనా? కుదరకపోవచ్చు, కాబట్టి వాళ్ళని జిఎస్ఎం ఇవ్వాలి. శాంతి మేడం, మీరు అశోక్ సార్ కలిసి 500 భవాని గారితో డైమండ్ క్రియేషన్ గురించి ఎక్కడి వరకు వచ్చాము, ఇంకెట్లా ముందుకెళ్ళాలి, ఓకే, అట్లా పర్సనల్గా ఒక్కొక్కరితోటి ప్రతి 250 తోటి 500 తోటి మీరు అది డిస్కస్ చేయాలి. శుక్రవారం, శనివారం, ఆదివారం చేయాల్సిన పనులు ఈవినింగ్ కావచ్చు. మొత్తం మార్నింగ్ 5 AM ఖచ్చితంగా అట్లనే నడుస్తుంటుంది, 5 AM నడుస్తుంటుంది. కానీ ఈవినింగ్ సెషన్స్ మాత్రం పర్సనల్ మీటింగ్స్ ఉంటాయి, క్లస్టర్ మీటింగ్స్ అన్నీ చక్కగా ఉపయోగించుకోండి, ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వరండల్. మనం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఒకసారి కలుద్దాం, ఓకే? ఇంకా సార్ ఏమన్నా పాయింట్స్ చెప్తారా?
ఎస్ జిఎస్ఎం సార్. ఇంకా ఈరోజు అందరికి థ్యాంక్ యూ సార్. అందరికీ ఇంకా పక్షికన్ను చాలా జూమ్ చేసి చూసాము. అంటే జిఎస్ఎంకు మనం అటెండ్ అవ్వడం, జిఎస్ఎం మన టీంకు జరిగేలా చూడడమే మెయిన్ వర్క్ అనేది కూడా ఈరోజు ఇంకా క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వీక్ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దీంట్లో సార్ చెప్పండి. దీన్ని పిన్ చేసుకోవడం, ఈ జిఎస్ఎం కరెక్ట్గా జరగాలంటే మనం ఈ పిన్నును బాగా గుర్తుపెట్టుకోవాలి అంతే. మన పెయిన్ ఏదైతే ఉందో మన మనసు మర్చిపోతుంటుంది, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎకనామికల్గా కష్టాలు వచ్చినాయి ఇంక మళ్ళీ రాకూడదు అనుకుంటే ఆ కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకోవాలి. అంటే సో ఇంట్రెస్ట్ కలగాలి. ఇంట్రెస్ట్ అనేది దేని మీద కలగాలి? మెయిన్గా ఇప్పుడు ఈ జిఎస్ఎం మీద బాగా ఇంట్రెస్ట్ కలగడం, చేసే పని మీద ఇంట్రెస్ట్ కలగడం. నెక్స్ట్ ఒకవేళ నీడ్ ఏదైనా ఒక ఈఎంఐకి అటాచ్ చేసుకోవాలి ఉమ్, అనేది కూడా. ఒకవేళ ఎవరైనా బయట వాళ్ళు సొల్యూషన్ చెప్తే ఏం చెప్తున్నారో తెలుసా? డబ్బులు సంపాదించుకోవడానికి పెట్టుబడులు పెట్టి ఏం వ్యాపారాలు చేయాలి, ఉన్న డబ్బుల్ని ఎట్లా కూడబెట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇంత తప్ప వేరేది లేదు. ఒక స్కిల్ నేర్పించి సంపాదించేయడానికి ఒక నెట్వర్క్ ఇవ్వడం కానీ ఇలాంటిది ఏదీ లేదు ఎక్కడ బయట మార్గం. ఇది ఎంత వెతికినా సరే టోటల్గా ఉన్నదాన్ని ఎలా కూడబెట్టి ఎక్కడ ఎస్ఐపియా లేకపోతే ఎక్కడ పెట్టుకోవాలి, ఇంతే. ఓ కొంత కొంత ఏదైనా కొనుక్కొని పెట్టుకోవడం అంతే తప్ప ఈ ఇంకా వేరే లేవు. కాబట్టి ఉన్నటువంటి దీన్ని మీరు మన దగ్గర మరి ఉన్నదేంటి? సమాచారం, వివా విలువైన సమాచారం. విలువైన సమాచారం మాత్రమే మన పెట్టుబడి. అందుకే మీరు ఇప్పుడు ప్రోగ్రామ్కి వచ్చారు, ఇది నాకు మిమ్మల్ని సక్సెస్ చేయించడానికి కాదు, అది అంటే సక్సెస్ అయిన దీనివల్ల కాదు. మీరు మీ టీం తోటి ఆ ఎడ్యుకేషన్ని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారా లేదా, అది ముఖ్యం. వాళ్ళ డైమండ్ క్రియేషన్ జరగడానికి మీరు వివా సమాచారం ఎంత ఇప్పిస్తున్నారు, కనీసం 1 అవర్ అన్న టైం తీసుకునేటువంటి స్కిల్ మీలో డెవలప్ అవుతుందా లేదా. సో అది మీ దగ్గర ఎవరి దగ్గర అది మీకు బాగా కనపడుతుంది? అది మీకు ఒక 2-3 ఉదాహరణలు చెప్పండి. ఎవరు బాగా ఇప్పుడు జిఎస్ఎం చేయించుకుంటున్నటువంటి 250, 500s ఎస్ సార్. ఇప్పుడు ఎవరైతే కవిత ఆండ్రూస్ మేడం ఉన్నారు, మేడము జిఎస్ఎంకి రాకముందుకు సో ఎట్లా ఉండేదంటే ఇక ఒక ఘర్షణ వాతావరణం లాగా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ లేకుండా ఆమె వర్క్ చేయడం ఫిజికల్ మీట్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఓకే నేను ఏం చేయాలన్న తర్వాత ఇక జిఎస్ఎం అనేది స్టార్ట్ అయింది. మేడంకి 12 జిఎస్ఎం కంప్లీట్ అయింది, 12 వీక్స్. మేడం అంతకుముందు నేను ఎంతసేపు షేర్ చేయమని చెప్తుంటే ఎక్కడో ఒక్కడ మేడంకి లీగాలిటీ గురించి ఒక మనసులో ఉంది కానీ నన్ను ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లీగాలిటీ గురించి, తర్వాత కంపెనీ ప్రొఫైల్, ఫస్ట్ సీఈఓ ఎవరు, సెకండ్ సీఈఓ ఎవరు, అసలు వాళ్ళ హిస్టరీ ఏంటి, చైర్మన్ గారి హిస్టరీ చైర్మన్ గారి హిస్టరీ ఏంటి, మన ప్రజెంట్ సీఈఓ గారి హిస్టరీ ఏంటి, ఫస్ట్ సీఈఓ ఎవరు, సెకండ్ సీఈఓ ఎవరు, అసలు వీళ్ళ హిస్టరీ ఏందో మీరు గూగుల్లో చూడండి అని చెప్పాను నేను. వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం చేశారన్న తర్వాత అప్పుడు మేడంకు చాలా ఐ ఓపెన్ అయిందారు. ఈ ఇంత సైంటిస్టులు ఉన్నారు దీని వెనకాల, ఇంత ఉంది, ఇన్ని రోజులు నేను లేట్ చేశాను. నెమ్మదిగా షేరింగ్ స్టార్ట్ చేసింది వితౌట్ ప్రజెంటేషన్. సో సజెషన్ మీద అట్లా ప్రోడక్ట్లు వెళ్ళడం, తర్వాత లాగిన్ ఒకటి రావడం, అట్లా ఇక సబ్జెక్టు వినే కొద్దీ ఆమెకు చాలా నమ్మకం కలుగుతుంది లీగాలిటీ మీద కానీ. ఇప్పుడు 500 అవుతానని వచ్చిందా కాన్ఫిడెన్స్? ఎస్ సార్. డైమండ్ క్రియేటర్ మేబీ సిల్వర్ క్రియేటర్ కూడా నెక్స్ట్ వీక్ అవుతుంది. డిజీ రాక్ స్టార్ కంప్లీట్ చేసింది. నేను ప్రతి నెల మేడంకి 8 ప్రోడక్ట్లు 7 ప్రోడక్ట్లు ఆగిపోయేది. సో నేను వాయిస్ పెట్టి ఈ నెల సక్సెస్ అయింది. 4 months నుంచి ట్రై చేస్తుంటే ఈ నెల సక్సెస్ అయింది. చూడండి, అది సార్ ఓపిక కూడా మెచ్చుకుందాం. కంగ్రాచులేషన్. చాలా ఓపిక్గా దీన్ని అంత సీరియస్గా తీసుకున్న వ్యక్తులు కాబట్టే డిక్ చేయగలుగుతున్నారు దీంట్లో ఇంకా ఏంటి సక్సెస్ సీక్రెట్స్ ఏంటి అనేది. వాళ్ళు నిలబెడతారు, ఎంతమందినైనా నేను చెప్పిన 100 మందిని కూడా నిలబెట్టగలుగుతారు. నిన్న సుజాత మేడం నాకు తక్కువ మంది ఉన్నారు, నేను ఏం చేయాలంటే రైట్, 2 కస్టమర్లు ప్రోగ్రామ్స్కి వస్తున్నారు అని చెప్తారు. రెగ్యులర్గా కస్టమర్లు 2 వాడుతున్నారు, ప్రోగ్రామ్స్కి వస్తున్నారు. అసలు వాళ్ళని ఒక 8 to 10 weeks జిఎస్ఎంకి రమ్మని చెప్పండి. వారానికి 1 గంట ఏమంటే ఇప్పటి వరకు అంటే టైం తీసుకోలేదు వాళ్ళ దగ్గర.
అంటే థ్యాంక్ యూ మీట్ జరిగింది, ఆ, ప్రోడక్ట్ వాడారు, సాటిస్ఫైడ్. అప్పుడప్పుడు జూమ్ ఈవినింగ్ ప్రోగ్రామ్ కూడా వస్తున్నారు. ఉమ్, కాకపోతే అదే టైం జిఎస్ఎంకి తీసుకో, ఒక 10 వారాలు తీసుకో అడుగు. అంటే ఈరోజు ఇద్దరు ఇచ్చారు కస్టమర్స్, టైం ఇచ్చారా? టైం ఇచ్చారు, 10 వారాలు కూడా కమిట్ అయ్యారు. ఓకే సార్ 10 వారాలు వింటాం మేమని చెప్పారు. ఇది ఆ, చూడండి. ఆయన ఒక ఆయన ఓకే. గవర్నమెంట్ టీచరు, ఉమ్, లాగిన్ కాలేదు తిరుపతి నుంచి. ఉమ్. ఇంకొక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్రమ్ కరీంనగర్, శేషాద్రి సార్ కస్టమర్స్ కస్టమర్, ఇద్దరు సబ్స్క్రిప్షన్ కస్టమర్. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టే వాళ్ళు. ఎస్ సార్, ఒక 10 వీక్స్ వరకు, ఎస్ 10 సార్, ఎస్ వీక్స్ వరకు 1 అవర్ ఇచ్చారు. అర్థమైందా? పార్వతి గారు, బుచ్చిరెడ్డి గారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు? మంజుల గారు, ముఖ్యం మంజుల గారు ఇంపార్టెంట్. వసుంధర గారు కూడా ఎన్నో రిటైల్ చేశారు. ఓకే. ఉమ్. మీరు ఇది అందుకే నేను చెప్పాను. ఇప్పుడు చూడండి, కవిత గారు జిఎస్ఎం తీసుకుంటూ సార్ ఇస్తూ నడుస్తున్నట్టు, రైట్? అంతేనా? ఒక దగ్గరే ఉండిపోయారు, ఇప్పుడు మాత్రం కదులుతున్నట్టు. అట్లా తనకు సంబంధించిన పాటలు ఎవరైనా టైం తీసుకుందా? తన ఎస్ సార్. తర్వాత ఉన్న వాళ్ళు అనుపమ గారని ఫస్ట్ కస్టమర్గా ఉండి లాగిన్ అయ్యారు. మేడంకు కూడా 2 జిఎస్ఎంలు కంప్లీట్ అయింది. ఒక్కరిస్తున్నారు టైం తనకి. ఒకరిస్తున్నారు. ఉమ్, సో ఆమె మేడం కూడా కంటిన్యూగా 12 వీక్స్ ఇస్తుంది. అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారు. కంటిన్యూగా వాళ్ళు కూడా నెమ్మదిగా, అంటే ఆ మేడం అన్న మాట ఏంటంటే, మేము ప్రోడక్ట్ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నాం, కానీ ఇంత డెప్త్ ఉందన్న సంగతి నాకు తెలియదు అని ఆమె జిఎస్ఎంలో చెప్పినట్టు అనమాట. అది పైన ప్రోడక్ట్ గురించి తెలిసే అక్కడ వరకు వస్తున్నారు కోటం. నేను అందుకే చాలా సార్లు చెప్తున్నాను, ఇక్కడ ఎంత దగ్గర అయితే సక్సెస్కి అంత దగ్గర అవుతారు అని. సో అందుకనే మీరు ఎప్పుడు కూడా సీనియర్లు ప్రజెంటేషన్ చేస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని రాసి పెట్టుకోండి, వింటుంటే గుర్తుంటాయి. ఓకేనా? అది సో మయూరి మేడం దగ్గర కూడా సార్ జిఎస్ఎం అయినాక మేడంకి ఒక కస్టమర్ వచ్చారు. ఈరోజు థ్యాంక్ యూ మీట్ జరిగింది. ఆయన ఆల్రెడీ ఎప్పుడో కరోనా టైంలోనే ప్రోడక్ట్ వాడాడంట, స్టార్ 500 అయ్యాడంట. ఇప్పుడు ఐడి లేదు నాకు. ఆయనకు ఐకేర్ అప్పుడు లేదు కదా, ఐకేర్ చెప్పాను. చెప్పిన తర్వాత లీడ్స్ అడిగాము, మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు కదా, మాకన్నా ఉపయోగపడుతుంది, మీరు లీడ్స్ ఇవ్వండి అంటే ఆయన ఏమన్నాడంటే, నేను మా మేడంనే మళ్ళీ రీలాగిన్ చేస్తాను, ఓకే, గుడ్, వెరీ ఐ గుడ్. విల్ ఆల్సో స్టార్ట్ అని చెప్పాడు. అంతే. ఓకే, సో గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. జిఎస్ఎంని మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటున్నారు. నేను వివో అవకాశాన్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాను, ఎట్లా ఉపయోగించి డైమండ్ అయ్యాను, మీరు కూడా జిఎస్ఎం ఉపయోగించి డైమండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. కోట మీ దగ్గర జిఎస్ఎం ఓటు. థ్యాంక్ యూ సార్. నా దగ్గర మౌనిక మేడం దగ్గర రెగ్యులర్గా జరుగుతున్నాయి సార్. మౌనిక మేడం కూడా మంచిగా సర్వల్ ఉపయోగించుకోండి. క్రియేటర్ అయ్యారు సార్ మేడం ఈ వీక్. ఉమ్. అండ్ మేడం దగ్గర విజయ్ విజయ గారి మేడం, దగ్గర జరిగిందిగా. విజయ మేడం దగ్గర కూడా ఏంటంటే ఆవిడ స్కూల్ టీచర్ అండి. స్కూల్ ఉమ్. టీచర్ అంటే వివాలో అప్పుడు ఉన్నారు. తర్వాత ఫైనాన్షియల్గా కొంచెం శాలరీ వస్తుంది కదా అని వాళ్ళ స్కూల్కి షిఫ్ట్ అయ్యారు. అయితే ఏమనుకున్నారంటే అటు స్కూలు ఇటు వివా రెండు బ్యాలెన్స్ అవ్వదేమో అనే దాంట్లో ఉండిపోయారు. సో నేను కూడా లైట్ తీసుకున్నాను, సరే పద్దాక ఏమి ఫాలోఅప్ చేస్తాంలే కానీ ఎవరొకరు ఉంటారు కదా. ఇది ఎప్పుడైతే స్టెప్ 1 వచ్చిందో, సో స్టెప్ 1 ఉన్నప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఆ విబిఓ దగ్గర మీరు ఒక ప్రెజర్ని తీసేయగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే ఇది ఒక పెద్ద పని అన్నట్టు, ఇంకా రెగ్యులర్గా రావాలన్నట్టు. సో ఇంక ఇది మనకి ఇంకా అవ్వదులే అని డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఫస్ట్ ఆ ప్రెజర్ తీసేయమన్నప్పుడు నేను మౌనిక గారు కలిసాను. కలిసినప్పుడు మేడం మీ స్కూల్ పని మీ స్కూల్దే, వేవా పని వేవాదే, జస్ట్ మీరు చేయవలసింది ప్రోగ్రామ్స్కి వస్తారా రారా అది అప్ టు యూ, కానీ వారానికి ఒక్కసారి ఒక్క 45 నిమిషాల నుంచి ఒక గంట మీరు సమయం కేటాయిస్తే చాలు. ప్రైమరీగా మేము సక్సెస్ అవుతున్నామా లేదని మీకు 20,000 ఇప్పిస్తాం. ఆ షేరింగ్ వర్క్ అయితే మౌనిక గారు నేను చేస్తాం. దానికి మీరు చేయవలసిందల్లా వారానికి ఒకసారి టైం ఇవ్వడమే. సో ఈలోగా మీకు ఇన్కమ్ అవసరం ఉందనుకుంటే కనుక ఒకసారి మీరు ఇప్పటి వరకు ఇచ్చిన కస్టమర్ డేటా తీసుకోండి, వాళ్ళు ఒకసారి గ్యాదర్ చేసుకోండి. ఒక్కొక్కరినే బల్క్ ఏం అవసరం లేదు, ఒక్కొక్కరిని ఎట్లా ఉన్నారు ఏంటి వాడుతున్నారా బాగున్నారని మీరు ఆ ఫాలోఅప్ చేసినా అయిపోతుంది అన్నప్పుడు ఆవిడ దగ్గర లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ 13 ప్రొడక్ట్లు రిటైలింగ్ అయ్యింది ఆవిడ దగ్గర. చూడండి, సేమ్ ఇప్పుడు మేడం దగ్గర డిజీ రాక్ స్టార్ ఎట్లానో ఇక్కడ కూడా ఒక డిజీ రాక్ స్టార్. అయితే ఆవిడ దగ్గర గమనించింది సార్, అసలు నాకు వర్కౌట్ అవ్వదు సార్, స్కూల్ కి దీనికి అసలు బ్యాలెన్స్ అవ్వలేను అన్న ఆవిడ
ఉమ్. జస్ట్ ఇప్పుడే స్కూల్లో ఉన్న ఇద్దరు టీచర్ల చేత మామూలుగా ఫోన్లో ఫాలోఅప్ చేయించి నైట్కి టైం అడిగారు సార్. ఆహా, ఆ, ఈ రోజు కూడా జరిగింది. ఈ రోజే ఇప్పుడు జస్ట్ ఈ ఉమ్, సెషన్ కన్నా ముందు ఇద్దరు ఉమ్, టీచర్లు అండి. చూడండి. సో జిఎస్ఎం నేను ఎట్లా ఫీల్ అవుతున్నంటే, ఖమ్మంలో కానీ, భువనగిరిలో కానీ, సూర్యాపేటలో కానీ, ఆంధ్రాలో కానీ నేను చేసినటువంటి ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఫిజికల్గా చేసిన ట్రైనింగ్స్ని అవి జిఎస్ఎంఏ మీ ట్రైనింగ్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. నా ట్రైనింగ్స్ నాకు ఎట్లా ప్లస్ పాయింట్ అయినాయో మీ ట్రైనింగ్స్ మీకు సేమ్ అదే కదా. నీతి ఆయోగ్ గురించి నేను ట్రైనింగ్ పెట్టుకునేవాడిని. డబ్బులు వేరే ఏరియా నుంచి రావడం ఇదో పెద్ద పని. అది మీరు గంటలోనే, కాకపోతే నేను గ్రూప్గా చెప్పుకున్నాను, ఒకరోజు పెట్టేసి మీరు ఒక్కొక్కరికి ఇచ్చుకుంటున్నారు నెమ్మదిగా. అట్లా కొంచెం పడేది అది. సో మరి అప్పుడు పడేది అప్పుడే ఉంది కదా, వేరే ఏరియాల నుంచి రావాలి, డబ్బులు, ఇదంతా పెద్ద కథ కమావేశం. చూడండి టెస్ట్ మనీ ఎట్లా ఉందో, వండర్ఫుల్ టెస్ట్ మనీ. లావణ్య మేడం, మీ దగ్గర ఏమన్నా జిఎస్ఎంకి అభివృద్ధి గమనించారా? గుడ్ ఈవినింగ్ సార్. జిఎస్ఎం జరగానే రిట్యూల్ జరుగుతుంది సార్. మళ్ళీ ప్రజెంటేషన్ క్రియేట్ అవుతుంది. ఏమనట్లేదు. అసలు వాళ్ళు ప్రోగ్రామ్కి వచ్చి వింటున్నారని అనుకుంటున్నాం సార్. ఇన్ని ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, కానీ అది వాళ్ళకు అర్థం అవ్వట్లేదు. మనం చెబితేనే అంటే అప్పుడు అర్థమవుతుంది. అచ్చా వీళ్ళు ఇంకా క్యాచ్ చేయలేదు. ఫోకస్గా వినట్లేదని అర్థమైంది సార్. ఇక డెప్త్గా చెప్తుంటే, ఇక వాళ్ళ క్వశ్చన్స్ అన్ని క్లారిఫై చేస్తుంటే అసలు వాళ్ళు చాలా వెరీ హ్యాపీ సార్. అది ఆ పాయింట్ కావాలి. ఓకేనా, ఇది చాలా ముఖ్యం. సో ఆటోమేటిక్ గానే ప్రెజెంటేషన్స్ క్రియేట్ అవుతున్నాయి, వాళ్ళు ముందుకెళ్ళ ఒక వారం ఇప్పుడు ఈ వారము గోల్డ్ క్రియేటర్ సార్. ఇప్పుడు పి లక్ష్మీదేవి మేడం డబ్బులు పంపించింది, ఆర్డర్ పెట్టాలి. పోగు లక్ష్మీదేవి మేడం గోల్డ్ క్రియేటర్ అయింది. అలాగే డిజి రాక్స్టార్ కంప్లీట్ అయింది. అలాగే ఖలీల్ సార్కి, వీళ్ళిద్దరికి 2 జిఎస్ఎం జరిగినాయి సార్. ఖలీల్ సార్ కూడా డిజి రాక్స్టార్ కంప్లీట్, రిజల్ట్ జిఎస్ఎం జరిగిన వాళ్ళ దగ్గరనే. జిఎస్ఎం జరిగిన వాళ్ళ దగ్గర సార్. మళ్ళీ ఖలీల్ సార్ది కూడా గోల్డ్ క్రియేటర్ కంప్లీట్ అయింది, డిజి రాక్స్టార్ కంప్లీట్ అయింది సార్. గోల్డ్ క్రియేటర్ అంటే ఇంకో 3 కస్టమర్లు రావాలిగా, వచ్చారా? వచ్చారు సార్ వాళ్ళకి. 2 ప్రోడక్ట్లతోటి. గ్రేట్. సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఇక్కడ రికార్డింగ్ ఉంది. ఈ రికార్డింగ్ని జిఎస్ఎం వల్ల వచ్చిన టెస్టిమోనీస్ కదా, అది మీరు వివరించుకోండి. తర్వాత మీ సార్ పెడతారు. గుడ్ మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే సార్ ఇక్కడ, సో ఇప్పుడు మనం అంటే ఫిజికల్ ప్రోగ్రాంలో కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని మనం సబ్జెక్ట్ చెప్తాం. జిఎస్ఎంలో ఆ పర్సన్కి ఎట్లా అర్థమవుతుంది? అక్కడ వచ్చిన పర్సన్ ఒక పర్సనే ఉంటాడు. ఆయన ఆ పర్సన్కు ఏం చదువుకున్నాడు, అతనికి ఎట్లా చెప్తే అర్థమవుతుంది అనేది ఇండివిజువల్. అది ఇంకా ఇంకా సూపర్ అన్నట్టుగా ఒక టాపిక్ తీసుకున్నామంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో ఉన్నది మీరు చెప్పేది ఇప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తారు. అంత టైం ఉండదు, అది బాగా ఫోకస్డ్గా ఉంటుంది కరెక్ట్గా. అందుకనే ఇలా ఎంతమంది దగ్గరికి అండి, జస్ట్ ఒక 100 మందిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటో పైలట్ మోడ్ మనకు తెలియకుండానే. కానీ డిజిటల్ వర్క్ మాత్రం దీన్ని చేయడమే మనం చేస్తున్నట్టు, వర్క్ చేస్తున్నట్టు, లేకపోతే ప్లస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా ఒకటి వచ్చింది, మనం ఒక టాపిక్ చెప్తాం, ఏదన్నా ఒకటి వచ్చింది, మనం ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ తెలుగులో చెప్పినాం అనుకో, చదవండి మేడం అంటే చదువుతుంటారు. చదివినప్పుడు ఏంది వాళ్ళకి కొంచెం రిజిస్టర్ అవుతుంది, ఓ ఈ పాయింట్ ఇది ఉంది. అసలు ఆ హిందీ వీడియో చూడండి, న్యూట్రాసిటికల్ వీడియో, ఎన్నిసార్లు చెప్తా, టీచర్కి ఎంత ఓపిక ఉండాలో ఆమెకు, అసలు దండం పెట్టాలి. మళ్ళీ మళ్ళీ చెప్తుంటది. అసలు ఎన్నిసార్లు అంటారు ప్రివెన్షన్ ప్రివెన్షన్ ప్రివెన్షన్, దాంట్లో ఆ పాయింట్ అన్నిసార్లు విన్నప్పుడు ఖచ్చితంగా రిజిస్టర్ అవుతుంది. న్యూట్రాసిటికల్ గురించి అసలు ఎంత వండర్ఫుల్ వీడియో అంటే అంత వండర్ఫుల్ వీడియో మనకు అందరికీ. అంటే ఒక నమ్మకం, అంటే ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉందా, మనం ఏదో మామూలుగా చెప్పట్లేదు, దీని వెనక ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది అని అర్థమవుతుంది. ఆ సబ్జెక్ట్ కూడా ఎవరికి సార్? అది బి ఫార్మసీ 3rd ఇయర్ 6th సెమిస్టర్ వాళ్ళకి చెప్పే సబ్జెక్ట్, అదే ఆషామాషి సబ్జెక్ట్ ఏం కాదు. సో బి ఫార్మసీ చదువుకుని 6th సెమిస్టర్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకు ఆ ఒక సబ్జెక్ట్ తీసుకొని చెప్పిందాము. సూపర్ ఆ వీడియో మాత్రం. సో అది బోగస్ సార్, మన టీమ్ మన ఎడ్యుకేషన్ నడుస్తుంది అట్లా.
మీ నాయకత్వంలో మంచి మంచి సూపర్ సార్ ఇది. ఇంక ఇదే ఉపయోగించుకున్న వాళ్ళు దాన్ని బట్టే ఉంటుంది సార్. ఇంక అంతే. ఇంకేది ప్లాట్ఫామ్ అయితే రెడీగా ఉంది. అసలు మనలో మామూలు లేదు. ఎంత అవలీరేగా ఏమంటారు, మనం 8,000 ఎక్కువ ఉంది సార్. విజయవాడ హైవే లెక్క అయిపోయింది మనది. ఉపయోగించుకునే వాళ్ళకి ఉపయోగిస్తున్నది ఇలా. కానీ ప్రోగ్రామ్స్ మాత్రం మనకి లోపలికి ఉన్న వెళ్ళాల్సిన ప్రోగ్రామ్స్ పని లేదు విజయవాడకి. అంతే. ఇంకా ఇక్కడ ఆపాల్సిన బ్రేక్ కొట్టాల్సిన పని లేదు సార్. హైవే అంతే. అంతే. గేర్ మార్చాల్సిన పని లేదు, బ్రేక్ కొట్టాల్సిన పని లేదు. వెళ్ళిపోవాలి సార్. అట్లనే ఉంది సార్. మనం నిజంగా ఉపయోగించుకుంటే బాగుంది. అందరికి తగ్గట్టుగా ఇప్పుడు అరే నేను ఇప్పుడు సార్ క్లాస్ మిస్ అయిపోయారు, వాళ్ళకి ఎట్లా ఈ పాయింట్స్ రీచ్ చేయాలనే టెన్షన్ లేదు, ఏం లేదు. స్వేచ్ఛ స్వేచ్ఛ నిజంగా. మాత్రం అంటే లిబరేషన్ అంటారు సార్. ఇక్కడ ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. అదని ఇంకా వేరేగా అనుకున్న మాత్రం ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుంటే ఏ టైంకి వచ్చినా ఇక్కడ ఇబ్బంది లేదు. సీనియర్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ మాకు ఎప్పుడు మంచి ఉపయోగిస్తున్నాం. వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి ఇలా కూర్చోబెట్టుకొని మనం కూర్చొని నేర్చుకోవాలి. మీరు ఇందాక దాన్ని ఇక్కడ ఆటోమేషన్ చెప్పారు. దాన్ని తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అంతా రెడీ అయింది. ఇక్కడ దాన్ని అర్థం చేసుకుని దాని మీద ఉంది సార్. ఇక్కడ రోజుకి అందరు కనీసం ఒక ముగ్గురికైనా సరే ఆ విధంగా ఎడ్యుకేషన్ ఇప్పిస్తే సరిపోతుంది. సో డియర్ లీడర్స్, మళ్ళీ మనం మార్నింగ్ కలుద్దాము. ఆల్ ది బెస్ట్ అందరికి. మీ డైమండ్ క్రియేషన్ కంప్లీట్ చేసుకోండి. బిజినెస్ అవర్ సార్. బిజినెస్ అవర్ మార్నింగ్. బిజినెస్ అవర్ బిజినెస్ గురించే. కాకపోతే ఇప్పుడు కూడా అంతా బిజినెస్ గురించే మాట్లాడుకున్నాము. సరే, రేపు కూడా మిగతా వాళ్ళందరికీ. ఓకేనా? బాయ్.